ద్వితీయోపదేశ కాండము ధర్మోపదేశ కాండ 23వ అధ్యాయం 23ನೇ అధ్యాಯ 5వ వచనాన్ని చదువుకున్నాం. 5ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆದರೂ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದರಿಂದ ಬಿಳಾಮನ ಮಾತಿಗೆ ಸಮ್ಮತಿಸದೆ ಅವನಿಂದ ಶಾಪವನ್ನು ನುಡಿಸದೆ ಆಶೀರ್ವಾದವನ್ನೇ ಹೇಳಿಸಿದನು. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యದಲ್ಲಿ మోషే మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడుతున్నారు, నీ దేవుడైన యెహోవా, నిన్న దేవరాದ యెహోవನು బిలాము మాట వినక, ಬಿಳಾಮನ ಮಾತನ್ನ ಕೇಳದೆ, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದರಿಂದ, నీ దేవుడైన యెహోవా ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು నీ నిమిత్తము ನಿನ್ನ ನಿಮಿತ್ತ ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను ಆ ಶಾಪವನ್ನ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದನು అని ಎಂಬುದಾಗಿ ఇశ్రాయేలీయులతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ಇಸ್ರಾಯೇಲರ ಸಂಗಡ ಮೋಶೆ ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను శపించాలని వచ్చాడు. ఇశ్రాయేలు ಜನರನ್ನ ಶಪಿಸಬೇಕೆಂದು ಬಂದನು. శపించుటకై ఒక దైవజనున్నే ఏర్పరచుకున్నాడు. ಶಪಿಸಲಿಕ್ಕಾಗಿ ಒಬ್ಬ ದೇವರ ಸೇವಕನನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು. కానీ ಆದರೆ యెహోవను ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ಆ ಶಾಪವನ್ನ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದನು. దానికి కారణం ఇక్కడ రాయబడింది. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యెహోవా నిన్ను ప్రేమించెను గనుక. యెహోవను నిన్నನ್ನು ప్రీతిಸಿದ್ದರಿಂದ. హల్లెలూయా. 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 శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. ಶಾಪವನ್ನ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದ కారణం దేవుడు మనల్ని ప్రేమించాడు. ಕಾರಣ ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದನು. ఈ వాక్యాన్ని గమనిస్తే, ಈ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿದ್ರೆ, దేవుడు ಇಸ್ರಾಯೇಲನ್ನು ఇంతకు మునుపు ప్రేమించిన ప్రేమ వేరే, ಇಸ್ರಾಯೇಲರನ್ನ ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಪ್ರೀತಿಸಿದಂತ ಪ್ರೀತಿ ಬೇರೆ. కానీ ಆದರೆ బిలాము శపించుటకు సిద్ధపడినప్పుడు, ಬಿಳಾಮನು ಶಪಿಸುವುದಕ್ಕೆ ಸಿದ್ಧನಾದಾಗ అప్పుడున్న ప్రేమ వేరే, ಆಗಿದ್ದಂತ ಪ್ರೀತಿ ಬೇರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఉన్న ప్రేమ వేరే, ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಇದ್ದಂತ ಪ್ರೀತಿ ಬೇರೆ. ఐగుప్తు దేశం విడిచిన తర్వాత ఉన్న ప్రేమ వేరే. ಐಗುಪ್ತ ದೇಶವನ್ನ ಬಿಟ್ಟ ನಂತರ ಇದ್ದಂತ ಪ್ರೀತಿ ಬೇರೆ. ఈ ప్రేమను ఐగుప్తు దేశం నుండి విడిచిన తర్వాత ఉన్న ప్రేమను గూర్చి, ಐಗುಪ್ತ ದೇಶವನ್ನ ಬಿಟ್ಟ ನಂತರ ಆ ಪ್ರೀತಿಯನ್ನ ಕುರಿತಾಗಿ యెరెమీయా గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడింది. ಯೆರೆಮೀಯನ ಪುಸ್ತಕದಲ್ಲಿ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, వైవాహిక ప్రేమ అంట. ವೈವಾಹಿಕ ಪ್ರೀತಿ. హల్లెలూయా. 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 ఈ లోకంలో దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. ದೇವರು ಮನುಷ್ಯರೆಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿಸಿದನು. మనందరినీ ప్రేమించాడు. ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಪ್ರೀತಿಸಿದನು. ఆ ప్రేమ ఒక రీతి అయితే, ಆ ಪ್ರೀತಿ ಒಂದು ವಿಧವಾದರೆ, రక్షించబడిన తర్వాత ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ ఆయన ప్రేమ పొందడం అది మరొక రీతి. ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು ಅದು ಮತ್ತೊಂದು ವಿಧಾನ. ఎంతమందికి అర్థమవుతుంది? ಎಷ್ಟು ಜನರಿಗೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆ? లోకంలో లోకరీతిగా ఉన్నప్పుడు, ಲೋಕದಲ್ಲಿ ಲೋಕದ ರೀತಿಯಲ್ಲಿದ್ದಾಗ దేవుడు మనల్ని ప్రేమించాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದನು. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ಆದ್ದರಿಂದಲೇ ಆತನ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. మన కోసమై ప్రాణం పెట్టాడు. ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟನು. చనిపోయి పాతి పెట్టబడి ಸತ್ತು ಹೂಣಲ್ಪಟ್ಟು తిరిగి పునరుత్థానుడుగా లేచాడు. ತಿರುಗಿ ಪುನರುತ್ಥಾನನಾಗಿ ಎದ್ದನು. మనల్ని విమోచించాడు. ನಮ್ಮನ್ನು ವಿಮೋಚಿಸಿದನು. ఆ ప్రేమ ఒక రకమైంది. ಆ ಪ್ರೀತಿ ಒಂದು ವಿಧದಲ್ಲಿದೆ. కానీ ఇది, ಆದರೆ ಇದು మనం రక్షించబడిన తర్వాత, ನಾವು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ, విమోచించబడిన తర్వాత, ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ, ఐగుప్తు లాంటి లోకాన్ని విడిచిన తర్వాత, ಐಗುಪ್ತದಂತಹ ಲೋಕವನ್ನ ಬಿಟ್ಟ ನಂತರ ఆయన ప్రేమ మనం పొందగలిగిన వాళ్ళమై ఉండాలి. ಆತನ ಪ್ರೀತಿಯನ್ನ ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿ ನಾವಿರಬೇಕು. హల్లెలూయా. ಹల్లెಲೂಯಾ. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది మన ప్రేమను పొందగలుగుతున్నాం? ಎಷ್ಟು ಜನರು ನಾವು ಆ ಪ್ರೀತಿಯನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆ? ఇంతకు ముందు మనలో ఉన్న ప్రేమ, మన పైన ఉన్న ప్రేమ వేరే. ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ನಮ್ಮ ಮೇಲಿದ್ದಂತ ಪ್ರೀತಿ ಬೇರೆ. వీళ్ళందరూ నశించిపోతూ ఉన్నారు. ಇವರೆಲ್ಲರೂ ನಾಶವಾಗುತ್ತಾ ಇದ್ದಾರೆ. రక్షణలోకి రావాలి, ರಕ್ಷಣೆಗೆ ಬರಬೇಕು, దానికి ఏదైనా ఒకటి చేయాలి ಅದಕ್ಕೆ ಏನಾದರೂ ಒಂದು ಮಾಡಬೇಕು అని దేవుడు ప్రేమించి త్యాగం చేశాడు. ಎಂಬುದಾಗಿ ದೇವರು ಪ್ರೀತಿಸಿ ತ್ಯಾಗವನ್ನು ಮಾಡಿದರು. ఏ అర్హత ఉందని, ಯಾವ ಅರ್ಹತೆ ಇದೆ ಅಂತ, ఏ యోగ్యత ఉందని, ಯಾವ ಯೋಗ್ಯತೆ ಇದೆ ಅಂತ, ఏ సామర్థ్యం మనలో ఉందని ಯಾವ ಸಾಮರ್ಥ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ ಅಂತ దేవుడు ప్రేమించాడు. ದೇವರು ಪ್ರೀತಿಸಿದನು. ఏది కూడా లేదు. ಯಾವುದು ಸಹ ಇಲ್ಲ. నశించిపోతున్న మనల్ని ನಾಶವಾಗುತ್ತಿರುವಂತ వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಲಿಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದ. హల్లెలూయా. 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 వెతికి రక్షించాడు. ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಿದನು. ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಿಕೊಂಡನು. అలాంటి విమోచించబడిన మనం ಆ ರೀತಿಯಾಗಿರುವಂತ ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು దేవుని ప్రేమను పొందుచూ ఉన్నామా?
ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇವಾ? ఇది మనలో ఉన్నటువంటి ప్రశ్న ఇప్పుడు. ಇದು ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಪ್ರಶ್ನೆ. ఎందుకంటే ಯಾಕಂದರೆ ఇక్కడ రాయబడింది, ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, యెహోవా నిన్ను ప్రేమించెను గనుక ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದರಿಂದ నీ పైన వచ్చిన ఆ శాపం, ನಿನ್ನ ಮೇಲೆ ಬಂದಂತಹ ಶಾಪ, నీ మీదకి వచ్చిన ఆ దరిద్రం, ನಿನ್ನ ಮೇಲೆ ಬಂದಂತಹ ಬಡತನ, నీ మీదకి వచ్చినటువంటి ఆ శోధన ನಿನ್ನ ಮೇಲೆ ಬಂದಂತಹ ಶೋಧನೆ మార్చివేశాడంట. ಅದನ್ನ ಮಾರ್ಪಡಿಸಿದನ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని ప్రేమ ఎవరు పొందుకుంటారో ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಯಾರು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾರೋ వారి జీవితంలో ఇవి జరుగుతాయి. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಇದು ನಡೆಯುತ್ತೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించే దినాల్లో ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ఆయన ప్రేమించిన ఒక కుటుంబం, ಆತನು ಪ್ರೀತಿಸಿದಂತ ಒಂದು ಕುಟುಂಬ, ఆ కుటుంబాన్ని గురించి రాయబడింది. ಆ ಕುಟುಂಬವನ್ನು ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యూదులు ఆయనను చూసి, ಯಹೂದ್ಯರು ಆತನನ್ನು ನೋಡಿ, ఈయన ఎంత ప్రేమించాడు వీళ్ళను ಈತನು ಅವರನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿದನು అని ಎಂಬುದಾಗಿ సాక్ష్యంగా పలికారు వాళ్ళు. ಅವರು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನುಡಿದರು. యోహాను సువార్త 11వ అధ్యాయము ಯೋಹಾನನ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 36వ వాక్యం. 36ನೇ ವಚನ. లాజరు గురించి ಲಾಜರನ ಕುರಿತಾಗಿ యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಮಾಧಿಯ ಬಳಿಗೆ ಹೋದಾಗ అక్కడ వచ్చినటువంటి మాటలను బట్టి ಅಲ್ಲಿ ಬಂದಂತ ಮಾತುಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ యేసు కన్నీళ్లు విడిచెను. ಯೇಸು ಕಣ್ಣೀರನ್ನು ಬಿಟ್ಟನು. అప్పుడు యూదులు అంటున్నారు, ಆಗ ಯಹೂದ್ಯರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, అతనిని ఎలాగో ప్రేమించెనో చూడుడి. ಆತನನ್ನ ಯಾವ ರೀತಿ ಪ್ರೀತಿಸಿದ್ದಾನೋ ನೋಡಿರಿ. యేసు ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. ಆ ಕುಟುಂಬವನ್ನು ಎಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೋ ನೋಡಿರಿ. యేసు ఆ వ్యక్తిని ఎంత ప్రేమించాడో చూడండి. ಯೇಸು ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಎಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೋ ನೋಡ್ರಿ. యూదులు సాక్ష్యం చెప్తున్నారు, ಯಹೂದ್ಯರು ಸಾಕ್ಷಿಯನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, యేసయ్యలో ఈ కుటుంబం పట్ల చాలా ప్రేమ ఉంది. ಯೇಸಯ್ಯನಿಗೆ ಈ ಕುಟುಂಬದ ವಿಷಯದಲ್ಲಿ ತುಂಬಾ ಪ್ರೀತಿ ಇದೆ. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? నిజముగానే యేసు ప్రభుకు ఆ కుటుంబం పైన ప్రేమ ఉంది. ನಿಜವಾಗ್ಲೂ ಸಹ ಆ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಪ್ರೀತಿ ಇದೆ. కానీ దానికి కారణం ఉంది. ಆದರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಕಾರಣ ಇದೆ. లోకంలో ఉన్నప్పుడేమో ప్రేమించాడు, విమోచించాడు. ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾಗೇನೋ ಪ್ರೀತಿಸಿದನು, ವಿಮೋಚಿಸಿದನು. రక్షించబడిన తర్వాత ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ ఆయనకు మన పైన ప్రేమ ఉండాలి. ಆತನಿಗೆ ನಮ್ಮ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇರಬೇಕು. ఉండాలంటే ಇರಬೇಕಂದ್ರೆ కొన్ని కార్యక్రమాలు మన జీవితంలో ఉండాలి. ಕೆಲವೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇರಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అక్కడ యూదులు అంటున్నారు, ಅಲ್ಲಿ ಯಹೂದ್ಯರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఈ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. ಈ ಕುಟುಂಬವನ್ನ ಎಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದನ್ನು ನೋಡಿರಿ. ఊర్లో ఈ ఒక్క కుటుంబమే ఉందా? ಊರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ಕುಟುಂಬ ಮಾತ್ರವೇ ಇದೆಯಾ? ఇక మిగతా వాళ్ళు లేరా? ಇನ್ನು ಉಳಿದವರು ಇಲ್ವಾ? మరి వాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నారు? ಮತ್ತೆ ಯಾಕೆ ಈ ಮಾತನ್ನು ಅವ್ರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఒకవేళ యేసు ప్రభు పక్షపాత, ಒಂದು ವೇಳೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಕ್ಷಪಾತಿನ, ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించేవాడా? ಒಬ್ಬರನ್ನ ಪ್ರೀತಿಸಿ ಒಬ್ಬರನ್ನ ದ್ವೇಷ ಮಾಡುತ್ತಾನ? కాదే. ಇಲ್ಲವಲ್ಲ. మరి ఎందుకు అక్కడ ఆ ఊరి వాళ్ళే అంటున్నారు, వీళ్ళని ఎంత ప్రేమించాడో చూడండి. ಅಲ್ಲಿದ್ದಂತ ಊರಿನವರೇ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಈ ಕುಟುಂಬವನ್ನ ಆತನು ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡಿದನೋ ನೋಡ್ರಿ. అసలు ఏమిటి కారణం? ಇಷ್ಟಕ್ಕೂ ಕಾರಣ ಏನು? ఈ ఊరిలో ఈ ఒక కుటుంబాన్ని ప్రేమించుటకు కారణం ఏంటి? ಈ ಊರಿನಲ್ಲಿ ಈ ಒಂದೇ ಕುಟುಂಬವನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕಾರಣವಾದ್ರೆ ಏನು? ఏమిటి కారణం అంటే, ಏನಿ ಕಾರಣ ಅಂದ್ರೆ లూకా సువార్త 10వ అధ్యాయము ಲೂಕನ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 38వ వచనం. 38ನೇ ವಚನ. ಅವರು ಸಂಚಾರಮಾಡುತ್ತಿರುವಾಗ ಆತನು ಒಂದಾನೊಂದು ಹಳ್ಳಿಗೆ ಬಂದನು. ಅಲ್ಲಿ ಮಾರ್ತಾಳೆಂಬ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಯು ಆತನನ್ನು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇರಿಸಿಕೊಂಡಳು. ఆమేన్. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మొదట వీరిలో ఉన్న మొదటి స్వభావం, ಮೊದಲು ಇವರಲ್ಲಿದ್ದಂತಹ ಒಂದು ಮೊದಲನೇ ಸ್ವಭಾವ ఏమిటి అంటే, ಏನು ಅಂದ್ರೆ, ఆ మార్గంలో ప్రయాణమై యేసు ప్రభు పోతున్నాడు. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಪ್ರಯಾಣವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೋಗುತ್ತಾ ఆ ಇದ್ದಾರೆ. గ్రామంలో ప్రవేశించాడు. ಆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ರು. ఆ బేతనీ గ్రామంలో ప్రవేశించిన వెంటనే ಆ ಬೇತನಿಯ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದ ಕೂಡಲೇ మార్తా అను ఒక స్త్రీ ಮಾರ್ತಳೆಂಬ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ఆయనను తన ఇంట చేర్చుకుని, ಆತನನ್ನ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡಳು. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటికి చేర్చుకుందంట. ತನ್ನ ಮನೆಗೆ ಸೇರಿಸಿಕೊಂಡಳಂತೆ. యోహాను సువార్త కన్నడలో 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ಕನ್ನಡದಲ್ಲಿ ಯೋಹಾನನ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಇದೆ. ಎಲ್ಲರೂ ఆ. ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗೆ ಹೋದರು. ఆ. ಯೇಸು ಎಣ್ಣೆ ಮರಗಳ ಗುಡ್ಡಕ್ಕೆ ಹೋದನು. గమనించండి, ಗಮನಿಸಿರಿ, ప్రజలందరూ యేసు ప్రభు దగ్గర మేళ్లు పొందారు. ಜನರೆಲ್ಲರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ಉಪಕಾರಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡ್ರು. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ದೆವ್ವಗಳು ಹೊರಟೋಗ್ತಾ ಇದೆ, రోగులు స్వస్థత పడ్డారు, ರೋಗಿಗಳಿಗೆ ಗುಣವಾಗ್ತಾ ಇದೆ, ఆదరణ లేని వారికి ఆదరణ దొరికింది, ಆದರಣೆ ಇಲ್ಲದೆ ಇದ್ದವರಿಗೆ ಆದರಣೆ ಸಿಕ್ಕಿದೆ, స్వస్థత లేని వాడికి స్వస్థత దొరికింది, ಸ್ವಸ್ಥತೆ ಇಲ್ಲದೆ ಇದ್ದವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಸಿಕ್ಕಿದೆ, సమాధానం లేని వారికి సమాధానం దొరికింది. ಸಮಾಧಾನ ಇಲ್ಲದಿದ್ದವರಿಗೆ ಸಮಾಧಾನ ಸಿಕ್ಕಿದೆ. కానీ ಆದರೆ అందరూ యేసుని విడిచి తమ తమ ఇంటికి వెళ్ళిపోయారంట. ಎಲ್ಲ
ಎಲ್ಲರೂ ಯೇಸುವನ್ನ ಬಿಟ್ಟು ಅವರವರ ಮನೆಗೆ ಹೊರಟು ಹೋದ್ರಂತೆ. మేలులు పొందారు, ಉಪಕಾರಗಳನ್ನು ಹೊಂದಿದ್ರು, వెళ్ళిపోయారు. ಹೊರಟೋದ್ರು. స్వస్థత పొందారు, ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿಕೊಂಡ್ರು, వెళ్ళిపోయారు. ಹೊರಟೋದ್ರು. ఏ ఒక్కరైనా కూడా ಯಾರು ಒಬ್ಬರಾದರೂ ಸಹ తన ఇంటికి యేసును చేర్చుకోవాలని ఆలోచన చేయలేదు. ಅವರ ಮನೆಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಆಲೋಚನೆ ಒಬ್ಬರು ಮಾಡಲಿಲ್ಲ. ఎవరు కూడా చేయలేదు. ಯಾರು ಸಹ ಮಾಡಲಿಲ್ಲ. ఆయన ఎక్కడికి పోతే మనకేంటి, ಆತನು ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ನಮಗೇನು, ఆయన ఎక్కడికి పోతే మనకేంటి, ಆತನು ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ನಮಗೇನು ಬಿಡು, ఆయన దగ్గర మనకు మేలు దొరికితే చాలు. ಆತನಿಂದ ನಮಗೆ ಉಪಕಾರ ಹೊಂದಿದ್ರೆ ಸಾಕು. వాళ్ళు ఎక్కడికి పోతే మనకేంటి, ಅವ್ರು ಎಲ್ಲಿ ಹೋದ್ರೆ ನಮಗೇನು, వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తే చాలు. ಅವ್ರು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು. వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటే చాలు. ಅವರ ಆಶೀರ್ವಾದ ನಮಗಿದ್ರೆ ಸಾಕು. ఇలాంటి ఒక ఆయన మన ఊరికి వచ్చి పోతుంటే చాలు. ಇಂಥವರಾದ ಒಬ್ಬ ಆತನು ನಮ್ಮ ಮನೆ ಊರಿಗೆ ಬಂದು ಹೋದ್ರೆ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಸಾಕು. కానీ ఎవరు కూడా నివాసానికి స్థలం ఇవ్వలేదు. ಆದರೆ ಯಾರು ಸಹ ನಿವಾಸಕ್ಕೆ ಸ್ಥಳವನ್ನು ಕೊಡ್ಲಿಲ್ಲ. యేసు ప్రభు ఒక మాట అన్నారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಂದು ಮಾತನಾಡಿ, నక్కలకు బొరియలు ఉన్నాయి, ನರಿಗಳಿಗೆ ಗುದ್ದುಗಳಿವೆ, ఆకాశ పక్షులకు నివాసం ఉంది, ಆಕಾಶ ಪಕ್ಷಿಗಳಿಗೆ ನಿವಾಸ ಸ್ಥಳವಿದೆ, మనిషి కుమారుడికి ಮನುಷ್ಯ ಕುಮಾರನಿಗೆ తలవాల్చటకైనా ತಲೆ ಇಡುವಷ್ಟಾದರೂ స్థలం లేదు. ಸ್ಥಳ ಇಲ್ಲ. ఎంత అనుభవం ఉంటే ఈ మాట అన్నాడు ಎಷ್ಟು ಅನುಭವ ಇದ್ರೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ కాదా? ಅಲ್ವಾ? ఒకరింటికి మనం పోతాం అనుకోండి, ಒಬ್ಬರು ಮನೆಗೆ ನಾವು ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಿ. ఎప్పుడు పోయినా కూడా పోయి అలాగే వచ్చేస్తుంటాం. ఏది ఒక టీ నీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకుందాం. ಯಾವಾಗ್ಲೂ ಹೋಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾಗ ಅವರು ಏನು ಕೊಡ್ಲಿಲ್ಲ, ಒಂದು ಟೀ ನೀರನ್ನು ಸಹ ಕೊಡ್ಲಿಲ್ಲ. భోజనాల తర్వాత సంగతి, టీ కూడా ఇవ్వలేదు అనుకోండి. ಊಟ ನಂತರ ವಿಷಯ, ಟೀ ಸಹ నీళ్లు ಕೊಡ್ಲಿಲ್ಲ, కూడా ఇవ్వాలనుకుందాం. ನೀರು ಸಹ ಕೊಡ್ಲಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋದು. అలాంటి ఇంటికి వెళ్ళేటప్పుడు మరొకసారి ಅಂತ ಒಂದು ಮನೆಗೆ ಹೋಗುವಾಗ ಮತ್ತೊಂದು ಸಾರಿ ఏమైనా దొరుకుతుందని ఆశ ఉంటుందా? ಏನಾದ್ರೂ ಸಿಗುತ್ತದೆ ಎಂಬ ಆಸೆ ಇರುತ್ತಾ? అక్కడికి పోయేటప్పుడు అన్ని సిద్ధపరచుకొని పోతాం. ಅಲ್ಲಿಗೆ ಹೋಗುವಾಗ ಎಲ್ಲವನ್ನ ಸಿದ್ಧ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పోయిన నెల ఇదే వారమున మేము వస్తులుగా పోయినాం. ಹೋದ ತಿಂಗಳು ಇದೇ ವಾರದಲ್ಲಿ ನಾವು ವಸ್ತುರ್ಗ ಹೋಗಿದ್ವಿ. ప్రభు భోజనం ఇవ్వాలి కదా, ಕರ್ತನ ಭೋಜನ ಕೊಡ್ಬೇಕಲ್ಲ. పోతే పోయేటప్పుడు ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ మాకు ఏమి అవసరమో అన్ని తీసుకుపోయినాం. ನಮಗೇನು ಅವಶ್ಯಕತೆ ಇದೆಯೋ ಎಲ್ಲವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ವಿ. పోయిన వారమే కదా. తల్లిండి తీసుకున్నాం, ತಲೆದಿಂಬು ತೆಗೆದುಕೊಂಡ್ವಿ, బెడ్షీట్ తీసుకున్నాం, ಬೆಡ್ಶೀಟ್ ತೆಗೆದುಕೊಂಡು, సొళ్ళే పరద కూడా తీసుకున్నాం. ಸೊಳ್ಳೆ ಪರದೆ ಸಹ ತೆಗೆದುಕೊಂಡ್ವಿ. పోయినాం అక్కడికి, ಹೋದ್ವಿ ಅಲ್ಲಿಗೆ. అన్ని మాకేమి కావాలో అన్ని కూడా తీసుకొని పోయినాం. ನಮಗೇನು ಅವಶ್ಯಕತೆ ಇದೆಯೋ ಎಲ್ಲವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ವಿ. పోతే ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ వాళ్ళు మా కోసమై అన్ని కొత్తవి తెచ్చిపెట్టారు. ಅವರು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಎಲ್ಲವನ್ನ ಹೊಸದಾಗಿ ತಂದಿಟ್ಟಿದ್ದಾರೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మాకేమి అవసరమో అన్ని కొత్తవి తెచ్చిపెట్టారు. ನಮಗೇನು ಅವಶ್ಯಕತೆ ಇದೆಯೋ ಎಲ್ಲವನ್ನ ಹೊಸದು ತಂದಿಟ್ಟಿದ್ದಾರೆ. దిండ్లు కూడా కొత్తవి పెట్టారు, ದಿಂಬುಗಳ ಸಹ ಹೊಸದಿಟ್ಟಿದ್ದಾರೆ, బెడ్షీట్ కూడా కొత్తది తెచ్చారు, ಬೆಡ್ಶೀಟ್ಗಳು ಸಹ ಹೊಸದು ಇಟ್ಟಿದ್ದಾರೆ, అన్ని కొత్తవి పెట్టారు. ಎಲ್ಲವನ್ನ ಹೊಸದು ಇಟ್ಟಿದ್ದಾರೆ. సరే, మేము తీసుకోమని రిటర్న్ తెచ్చుకున్నాం. నిన్న పోయేటప్పుడు ఏమి తీసుకోవాలి అట్లాగే పోయినాం. ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಇದನ್ನ ತಿರುಗಿ ವಾಪಸ್ ತಂದ್ವಿ. ನಿನ್ನೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಲಿಲ್ಲ. ఎందుకని? ಯಾತಕ? మన కోసం అక్కడ అన్ని ఉన్నాయి. ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಇದೆ. ఇక ఏదో తీసుకోవాల్సిన అవసరం లేదు. ಇನ್ನು ಯಾವುದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఒకవేళ వాళ్ళు అవి చేయలేదనుకో, ಒಂದು ವೇಳೆ ಅವರು ಅದನ್ನ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅನ್ಕೊಳ್ರಿ, నెల మేము వాటిని లగేజ్ కట్టుకొని పోవాలి. ತಿಂಗಳು ನಾವು ಅದನ್ನ ಇಟ್ಕೊಂಡು ನಾವು ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ఎందుకని? ಯಾತಕ್ಕಾಗಿ? మనకు అక్కడ ఏమి దొరకదని మాకు అర్థమైంది. ಅಲ್ಲಿ ನಮಗೇನು ಸಿಗೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಮ್ಗೆ ಅರ್ಥವಾಯ್ತು కదా. ಅಲ್ವಾ? యేసు ప్రభు ఎంతటి అనుభవము ఆయనకు వచ్చింటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಎಷ್ಟೊಂದು ಅನುಭವ ಆತನಿಗೆ ಬಂದಿದ್ರೆ, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳಿಗೆ ನಿವಾಸವಿದೆ, నక్కలకు ఉన్నాయి బొరియలు, ನರಿಗಳಿಗಿದೆ ಗುದ್ದುಗಳು. నాకు స్థలమే లేదు. ನನಗೆ ಸ್ಥಳವೇ ಇಲ್ಲ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దినాల్లో ಅಂತ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ యేసు ప్రభుని చేర్చుకున్నది మార్త. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸೇರಿಸಿಕೊಂಡಳು ಮಾರ್ತಾಳು. ఆమేన్, ಆಮೆನ್, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ప్రేమించడా? ಮತ್ತೆ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡೋದಿಲ್ವಾ? ప్రేమిస్తాడా లేదా? ಪ್ರೀತಿಸುತ್ತಾರಾ ಇಲ್ವಾ? ఎవడు మమ్మల్ని పిలిచలేదు. ಯಾರು ನಮ್ಮನ್ನ ಕರೆದಿಲ್ಲ. ఆ స్త్రీ మమ్మల్ని ఆహ్వానించింది. ಆ ಸ್ತ್ರೀ ನಮ್ಮನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡಿ, ఆ స్త్రీ నన్ను ఆహ్వానించింది. ಆ ಸ್ತ್ರೀ ನನ್ನನ್ನು ಆಹ್ವಾನ ಮಾಡಿ. ఎలీషా ఒకరింటికి పోయాడు, శివనేమిరాలు. ಒಬ್ಬರು ಮನೆಗೆ ಹೋದನು, ಶಿವನೇಮಿಯ ಮನೆ. వెళ్ళేటప్పుడంతా ఇంటికి పోయి వచ్చేవాడు, ఆమె ఆహ్వానించేది. ಹೋಗ್ಬೇಕಾಗಿರುವಲ್ಲ ಆಕೆ ಆಹ್ವಾನ ಮಾಡ್ತಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬರ್ತಿದ್ರು. ఆమె పిలుస్తుండేది, ఈయన పోయి వచ్చేవాడు. ಆಕೆ ಕರೀತಾ ಇದ್ಲು, ಈತನು ಹೋಗಿ ಬರ್ತಾ ಇದ್ರು. చూశాడు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు చూశాడు. ನೋಡಿದ್ರು, ಕೆಲವು ದಿನಗಳು, ಕೆಲವು ವರ್ಷಗಳು. ఈమె ఇంతగా నన్ను చేరదీసింది, ಈಗ ನನ್ನನ್ನು ಇಷ್ಟೊಂದಾಗಿ ಸೇರಿಸಿಕೊಂಡಿದೆ, ఎంత ప్రేమించింది, ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ఎంత ಮಾಡ್ತಿದ್ದಾನೆ, నాకు ఉపచారం చేసింది. ಎಷ್ಟೋ ನನಗೆ ಉಪಚಾರ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఈమెకి ఏదైనా ఒకటి చేయాలి. ಈಕೆಗೆ ನಾನು ಏನಾದ್ರೂ ಒಂದು ಮಾಡಬೇಕು. ఏదైనా ఒకటి చేయాలంటే మేలు
ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಉಪಕಾರ మేలు చేయాలని ಉಪಕಾರ ಮಾಡ್ಬೇಕಂತ అనుకున్నాడు, ಅಂದುಕೊಂಡು విచారించాడు. ವಿಚಾರಿಸಿದ పిల్లలు లేదని తెలిసింది. ಮಕ್ಕಳಿಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು. వచ్చే సంవత్సరం నీకు పిల్లలు ఉంటారు పోవాలి. ಮುಂದಿನ ವರ್ಷಕ್ಕೆ ನಿನಗೆ ಮಕ್ಕಳಿರ್ತಾರೆ ಹೋಗಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సామాన్య వ్యక్తి, ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯವಾದ ವ್ಯಕ್ತಿ, దైవజనుడు ದೇವರ ಸೇವಕನು ఎంతటి మేలు చేయాలని ఆశ కలిగి ఉంటే, ಇಷ್ಟೊಂದು ಉಪಕಾರ ಮಾಡಬೇಕೆಂಬ ಆಸೆ ಉಳ್ಳವನಾಗಿದ್ರೆ యేసు ప్రభు చేర్చుకుంటే ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ್ರೆ కాదా? ಅಲ್ವಾ? షూనేము పట్టణంలో చాలా మంది ఉన్నారు. ಆ ಶೂನೇಮ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ. ఆ మార్గంలో ఈయన వెళ్ళిపోతున్నాడు ఎలీషా. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಎಲಿಷನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. చాలా మంది చూస్తున్నారు, ತುಂಬಾ ಜನರು ನೋಡ್ತಿದ್ದಾರೆ. చాలా మందికి తెలిసిన దైవజనుడు అని. ತುಂಬಾ ಜನರಿಗೆ ಗೊತ್ತು ಇದನ್ನು ದೇವರ ಸೇವಕನೆಂಬುದಾಗಿ. ఎవరు ఆహ్వానించలేదే? ಯಾರು ಆಹ್ವಾನ ಮಾಡ್ಲಿಲ್ವಲ್ಲ? ఆహ్వానించిన కుటుంబానికి మేలు చేశాడు. ಆಹ್ವಾನ ಮಾಡಿದ ಕುಟುಂಬಕ್ಕೆ ಉಪಕಾರ ಮಾಡಿದನು. ఒక మనిషే దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసి, ಒಬ್ಬ ಮನುಷ್ಯನೇ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿ, ప్రభా ఈమె నా పైన ఎంతో శ్రద్ధ భక్తులు చూపించింది, ಕರ್ತನೆ ಈಕೆ ನನ್ನ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಭಕ್ತಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾಳೆ, ఈమెకు మేలు జరగాలి ಈಕೆಗೆ ಉಪಕಾರ ನಡಿಬೇಕು అని ప్రార్థించాడే. ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. మరి యేసు ప్రభు చేర్చుకుంటే ಮತ್ತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸೇರಿಸಿಕೊಂಡ್ರೆ ఆయనకు ప్రేమ ఉండదా? ಆತನಿಗೆ ಪ್ರೀತಿ ಇರೋದಿಲ್ವಾ? ఏమీ చేయకుండానే మన పైన ఆయనకు ప్రేమ ఎంతో ఉంది. ಏನು ಮಾಡ್ದಲೇನೆ ಆತನಿಗೆ ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಇದೆ. మరి చేర్చుకుంటే, ಮತ್ತೆ ಸೇರಿಸಿಕೊಂಡ್ರೆ హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. హల్లెలూయా. చేర్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ಸೇರಿಸಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಅದು ತುಂಬಾ ಚಿಕ್ಕ ವಿಷಯ ಅಲ್ಲ. ఆయన ఒక్కడిని చేర్చుకోవడం కాదు, ಆತನ ಒಬ್ಬನನ್ನೇ ಸೇರಿಸಿಕೊಳ್ಳುವುದಲ್ಲ. వెనకున్నారు ఎంతమంది? ಹಿಂದೆ ಇದ್ದಾರೆ ಎಷ್ಟೋ ಜನರು. ఎంత? ಎಷ್ಟು ಜನರು? 12 మంది మినిమం. 12 ಜನ ಇದ್ದಾರೆ. 12 మంది కంపల్సరీ ఉంటారు. 12 జನ ಅವರು ಕಂಪಲ್ಸರಿ ಇರ್ತಾರೆ. ఈయన ఒక ఆయనకి ఏదైనా చేయాలనుకుంటే 12 ప్లేట్లు చేసి పెట్టాలి, 13 ప్లేట్లు చేయాలి. ಈತನಿಗೆ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ 13 ಪ್ಲೇಟ್ಗಳನ್ನ ಮಾಡಿಡ್ಬೇಕು. ఈయనకు టిఫిన్ ఒక ప్లేట్ ఇవ్వాలనుకుంటే ఈయనకు 12 ఇవ్వాలి ఎక్స్ట్రా. ಈತನಿಗೆ ಟಿಫಿನ್ ಒಬ್ರಿಗೆ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ಹಿಂದೆಗಡೆ 12 ಜನಕ್ಕೆ ಕೊಡ್ಬೇಕು. భోజనం చేయాలంటే ఎక్స్ట్రా 12 లెక్క పెట్టుకొని చేయాలి. ಊಟ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇತರೆಯಾಗಿ ಒಂದು 12 ಜನಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು కదా? ಅಲ್ವಾ? యేసును వెంబడించిన 12 మంది ఆయనతోనే ఉన్నారు. ಯೇಸುವನ್ನ ಹಿಂಬಾಲಿಸಿದ 12 ಜನರು ಆತನೊಂದಿಗೆ ಇದ್ದಾರೆ. సమస్తాన్ని విడిచి వెంబడించారు. ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು ಹಿಂಬಾಲಿಸಿದ್ದಾರೆ. మరి వారి గురించి చూసుకోవద్దా? ಮತ್ತೆ ಅವರನ್ನು ಕುರಿತಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಬಾರ್ದಾ? కాబట్టి సామాన్య విషయం కాదు ఇది. ಆದ ಕಾರಣ ಇದು ಸಾಮಾನ್ಯವಾದ ವಿಷಯವಲ್ಲ. రెండోది, యేసుని చేర్చుకోవాలంటే ಎರಡನೇದು ಯೇಸುವನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಬೇಕಂದ್ರೆ కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ಕೆಲವುಗಳನ್ನ ಬಿಡಬೇಕಾಗಿರುತ್ತೆ. జక్కయ్య పరిస్థితి గమనించండి. ಜಕ್ಕಯ್ಯನ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಗಮನಿಸಿರಿ. జక్కయ్య యేసుని చూడడానికి పోయాడు. ಜಕ್ಕಯ್ಯನು ಯೇಸುವನ್ನ ನೋಡ್ಲಿಕ್ಕಾಗಿ ಹೋದನು. జక్కయ్య నీ ఇంటికి రావాలన్నాడు యేసు ప్రభు. ಜಕ್ಕಯ್ಯನಿಗೆ ನಾನು ನಿನ್ನ ಮನೆಗೆ ಬರ್ಬೇಕೆಂಬ ಯೇಸು ಹೇಳಿದನು. చేర్చుకున్నాడు, ಸೇರಿಸಿಕೊಂಡನು. యేసు వచ్చిన వెంటనే కొన్ని బయటికి వెళ్ళిపోయింది. ಯೇಸು ಬಂದ ಕೂಡಲೇ ಕೆಲವು ಹೊರಗಡೆ ಹೋಯಿತು. కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ಕೆಲವು ಕಳ್ಕೊಳ್ಳಬೇಕಾಗಿ ಬರುತ್ತೆ. సామాన్య విషయం కాదు యేసు ప్రభుని చేర్చుకోవడం అంటే. ಸಾಮಾನ್ಯವಾದ ವಿಷಯವನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ఒక సమర్పణ కావాలి, ಒಂದು ಸಮರ್ಪಣೆ ಬೇಕು, ఒక త్యాగం కావాలి. ಒಂದು ತ್ಯಾಗ ಬೇಕು. అది మాటలతో కాదు, ಅದು ಮಾತಿನಿಂದ ಅಲ್ಲ, క్రియలతో ఉండాలి. ಕ್ರಿಯೆಗಳಿಂದಿರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చాలా మంది చేర్చుకోరు. ಆದ ಕಾರಣ ತುಂಬಾ ಜನ ಸೇರಿಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. అలా కనబడి వెళ్ళిపోయే వాళ్ళే, ಆ ರೀತಿ ಕಾಣಿಸಿ ಹೊರಟು ಹೋಗುತ್ತಾರೆ. ప్రార్థన చేయించుకొని పోయే వాళ్ళే, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗುವಂತವ್ರೆ. మా ఇంట్లో వచ్చి అడుగు పెట్టు అని చెప్పరు. ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಹೆಜ್ಜೆ ಇಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದಿಲ್ಲ. యేసు ప్రభుని చేర్చుకోవాలని ఇష్టం ఉండదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಇಷ್ಟ ಇರೋದಿಲ್ಲ. మేలులు మాత్రం జరగాలి, ಉಪಕಾರಗಳು ಮಾತ್ರ ನಡೀಬೇಕು. యేసు ప్రభు అన్నారు ఒక మాట, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೇಳಿದ್ರು ಒಂದು ಮಾತು, నిన్ను చేర్చుకున్నవాడు ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವವನು నన్ను చేర్చుకున్నాడు. ನನ್ನನ್ನು శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు. ಶಿಷ್ಯನಿಗೆ ಒಂದು ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟು. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ. ఏమని? ಏನಂತ? మీరు ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు, ನೀವು ಯಾವ್ದಾದ್ರೂ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋದಾಗ, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ನಿಮ್ಮನ್ನು ಯಾರಾದ್ರೂ ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೋ వారి ఇంటికి వెళ్ళండి. ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿರಿ. ఏం చెప్పాలి మీరు అక్కడికి పోయి? ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೀವೇನ್ ಹೇಳ್ಬೇಕು? సమాధానము ప్రకటించుడి, ಸಮಾಧಾನವನ್ನ ಪ್ರಕಟಿಸಿರಿ. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అని చెప్పండి. ಸಮಾಧಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. ఈ సమాధానం వారి ఇంట్లో నిలబడుతుంది. ನಿಮ್ಮ ಸಮಾಧಾನ ಮನೆಯಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರುತ್ತೆ. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇది. ಎಷ್ಟೊಂದು ಶ್ರೇಷ್ಠವಾದ ವಾಗ್ದಾನ. దైవ సేవకులకు ఎంతటి అధికారం ఇది. ದೇವರ ಸೇವಕರಿಗೆ ಎಷ್ಟೊಂದು ಅಧಿಕಾರ ಇದು. మీరు వచ్చి నిలబడండి, అక్కడ ನೀವು ಬಂದಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳ್ರಿ. వారికి సమాధానం అని చెప్పండి, ಅವರಿಗೆ ಸಮಾಧಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. సమాధానం అని ప్రకటించండి. ಸಮಾಧಾನ ಎಂಬುದಾಗಿ ಪ್ರಕಟಿಸಿರಿ. మీ సమాధానం ನಿಮ್ಮ సమాಧಾನ ఆ ఇంటి పైన నిలబడుతుంది. ಆ ಮನೆ ಮೇಲೆ ನೆಲೆಗೊಂಡಿರುತ್ತೆ. హల్లెలూయా. హల్లెలూయా. చేర్చుకుంటున్నామా మనం? ನಾವು ಸೇರಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವಾ? దైవ సేవకులు గాని, ದೇವರ ಸೇವಕರನ್ನಾಗ್ಲಿ, యేసు ప్రభు గాని ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನಾಗ್ಲಿ చేర్చుకుంటున్నామా? ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಾ? కొంతమందికి యేసు ప్రభే కావాలి, ಕೆಲವರಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಬೇಕು. సేవకులు వాళ్ళ ఇంటికి రాకూడదు, ಸೇವಕರು ಅವ್ರ ಮನೆಗೆ ಬರಲೇಬಾರದು, అడుగు పెట్టకూడదు. ಹೆಜ್ಜೆ ಇಡಬಾರದು. కొంతమందికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోతారు. ಕೆಲವೊಬ್ರು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೊರಟೋಗ್ತಾರೆ. వారి ఇంట్లో ప్రార్థనలు ఉండవు. ಅವರ ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರೋದಿಲ್ಲ. అలాంటి వారి పైన దేవుని ప్రేమ ఉండదు.
ಅಂತವರ ಮೇಲೆ ದೇವರ ಪ್ರೀತಿ ಇರೋದಿಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఉంటదా ప్రేమ? ಪ್ರೀತಿ ಇರುತ್ತಾ? ఉంటదా? ಇರುತ್ತದಾ? ఉండదు. ಇರೋದಿಲ್ಲ. నువ్వు యేసు ప్రభు చేర్చుకో, ನೀನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿ నీ హృదయంలో చేర్చుకో, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸೇರಿಸಿಕೋ, నీ కుటుంబంలో చేర్చుకో. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸೇರಿಸಿಕೋ. ఆయన నీ ఇంట్లో ఉండి ಆತನು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ నిన్ను ప్రేమించి ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ నీ పరిస్థితులను చేంజ్ చేసేస్తాడు. ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. విమోచించబడిన తర్వాత కూడా ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟ ನಂತರವೂ ಸಹ శాపం మన పైకి వస్తుంది. ಶಾಪವು ನಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತದೆ. అవి మనకి ఎదురుగా వస్తుంది. ಅವು ನಮಗೆ ಎದುರಾಗಿ ಬರುತ್ತದೆ. ఇశ్రాయేలుకు రాలేదా ఇప్పుడు? ಇಸ್ರಾಯೇಲ್ಗೆ ಬರಲಿಲ್ವಾ? ಈಗ శాపం వచ్చింది ఎదురుగా. ಶಾಪವು ಎದುರಾಗಿ ಬಂದಿದೆ. దేవుడు ఏం చేశాడు? తెలుగులో చాలా బాగా రాయబడింది అన్నమాట. ತೆಲುಗಿನಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ఈ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದರಿಂದ శాపమును ಶಾಪವನ್ನು ఆశీర్వాదముగా మార్చెను. ಆಶೀರ್ವಾದವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದನು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. బిలాము శపించబోతున్నాడు. ಬಿಳಾಮನು ಶಪಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಹೋಗ್ತಿದ್ದಾನೆ. తనకు తెలియకుండా ఆశీర్వాదం వచ్చేస్తా ఉంది. ಅವನಿಗೆ ತಿಳಿಯದ ಹಾಗೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತಾ ಇದೆ. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతంగా మనపైన ఉండాలంటే, ಆತನ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಶಾಶ್ವತವಾಗಿ ಇರಬೇಕಂದ್ರೆ ఆయనను మనం చేర్చుకునే వారమై ఉండాలి. ಆತನನ್ನು ನಾವು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿರಬೇಕು. చక్కయ్య ఇంటికి చేర్చుకున్నాడు. ಜಕ್ಕಯ್ಯನು ತನ್ನ ಮನೆಗೆ ಸೇರಿಸಿಕೊಂಡನು. అన్యాయం బయటికి వెళ్ళిపోయింది. ಅನ್ಯಾಯವು ಹೊರಗಡೆ ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. అన్యాయం బయటికి వెళ్ళిపోయింది. ಅನ್ಯಾಯ ಹೊರಗಡೆ ಹೋಗ್ಬಿಡ್ತು. యేసు మనకి ఇంటికి వచ్చినప్పుడు అన్యాయం మన ఇంట్లో ఉండకూడదు. ಯೇಸು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಾಗ ಅನ್ಯಾಯವು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇರಬಾರದು. న్యాయమైన ప్రవర్తన మనకు ఉండాలి. ನ್ಯಾಯವಾದ ನಡವಳಿಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. న్యాయమైనటువంటి కార్యములు మనం చేయాలి. ನ್ಯಾಯವಾದ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ಮಾಡಬೇಕು. అన్యాయంగా మనం ప్రవర్తించకూడదు. ಅನ್ಯಾಯವಾಗಿ ನಾವು ನಡೆದುಕೊಳ್ಳಬಾರದು. అంతవరకు ಅಲ್ಲಿ ತನಕ జక్కయ్య అన్యాయంగా జీవించాడు. ಜಕ್ಕಯ್ಯನು ಅನ್ಯಾಯವಾಗಿ ಜೀವಿಸಿ యేసు ఎప్పుడైతే వారి ఇంటికి వచ్చారో ಯೇಸು ಯಾವಾಗಲಾದ್ರೆ ಅವರ ಮನೆಗೆ ಹೋದ್ರು అన్యాయం తీసేస్తున్నాడు. ಅನ್ಯಾಯವನ್ನು ತೆಗೆದಾಕ್ತಿದ್ದಾನೆ. హల్లెలూయా. 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 అన్యాయపు వస్తువులను బయటకు వేశాడు. ಅನ್ಯಾಯದ ವಸ್ತುಗಳನ್ನು ಹೊರಗಡೆ ಹಾಕ್ತಿದ್ದಾನೆ. అన్యాయపు ఆస్తిని తీసేశాడు. ಅನ್ಯಾಯದ ಆಸ್ತಿಯನ್ನು ತೆಗೆದಾಕ್ತಿದ್ದಾನೆ. ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకు 400గా పంచిపెట్టి, ಯಾರ ಬಳಿಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡನೋ ಅವರಿಗೆ 4ರಷ್ಟು ಹಂಚಿಕೊಟ್ಟನು. యేసు వస్తే ఇలా ఉంటుంది, మనవి పోతాయి. ಯೇಸು ಬಂದ್ರೆ ಹೀಗಿರುತ್ತೆ, ನಮ್ಮದು ఈ ಹೋಗುತ್ತೆ. లోకంలో మనం అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲವನ್ನ ಕಳ್ಕೊಳ್ಳಬೇಕಾಗಿ ಇರುತ್ತೆ. కానీ ಆದರೆ సమస్తం పోగొట్టుకున్నా ಎಲ್ಲವನ್ನ ಕಳೆದುಕೊಂಡರು ఆయన రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಸ್ಥಾನ ಇರುತ್ತೆ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత సంపాదించినా ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೇ ಸಂಪಾದನೆ ಮಾಡುವ వాటి వలన ఆ స్థానాన్ని మనం పొందలేము. ಅವುಗಳಿಂದ ಆ ಸ್ಥಾನವನ್ನ ನಾವು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ ఎలీషా అన్నాడు, ಎಲೀಷನ ಹೇಳಿದನು, నీ సొమ్ము నీ దగ్గరనే ఉంచుకో. ನಿನ್ನ ಸೊತ್ತು ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಇಟ್ಟು. నయమాన్ తెచ్చాడు డబ్బు. ನಾಮಾನನು ತಂದನು ಸೊತ್ತ. హల్లెలూయా. హల్లెలూయా. వెండి బంగారం తెచ్చాడు. ಬೆಳ್ಳಿ ಬಂಗಾರವನ್ನು ತಂದನು. అవి నీతోనే పెట్టుకో అన్నాడు. ಅದು ನಿನ್ನ ಹತ್ರನೇ ಇಟ್ಕೋ. దానియేలుకు బహుమతి వచ్చింది. ದಾನಿಯೇಲನಿಗೆ ಬಹುಮಾನಗಳು ಬಂತು. బహుమతి ఇస్తానని చెప్పాడు రాజు. ರಾಜನು ಬಹುಮಾನ ಕೊಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఏమన్నాడు? ಏನಂತ ಹೇಳಿದ? నీ బహుమానములు ఎవరికన్నా ఇచ్చుకో. ನಿನ್ನ ಬಹುಮಾನಗಳನ್ನು ಯಾರಿಗಾದ್ರೂ ఆ ಕೊಡು. మాట చూడండి, మనం చెప్తామా? ಆ ಮಾತನ್ನು ನೋಡಿ ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ? ఎవడైనా ఇస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ಯಾರಾದ್ರೂ ಕೊಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಎದುರು ನೋಡೋದಿರುತ್ತೆ. ముందు తీసి పెట్టుకుని ఎందుకు ఇచ్చినావు అంటారు. ಮೊದಲು ತೆಗೆದುಕೊಂಡು ಇಟ್ಕೊಂಡು ಯಾಕೆ ಕೊಟ್ಟಿದ್ಯಾ ಅಂತಾರೆ. అది ఎందుకన్నా కానీ ముందు తెచ్చి పెట్టుకొని, ಅದು ಯಾದಕರಾಗಿಲ್ಲ, ಮೊದಲು ತಂದು ಇಟ್ಕೊಂಡು ఎందుకు ఇచ్చినట్టు ఈ డబ్బులు ಯಾತಕ್ಕೆ ಕೊಟ್ಟ ಹಾಗೆ ಈ ಹಣ కదా? ಅಲ್ವಾ? దానియేలు అంటున్నాడు, ದಾನಿಯೇಲನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఈ బహుమతులు మరి ఎవరికన్నా ఇచ్చుకో. ನಿನ್ನ ಬಹುಮಾನಗಳನ್ನು ಮತ್ತೆ ಯಾರಿಗಾರು ಕೊಟ್ಟು. పేతురు అన్నాడు, ಪೇತ್ರನು నీ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, వెండి నీతోనే నశించును గాక. ನಿನ್ನ ಬೆಳ್ಳಿ ನಿನ್ನೊಂದಿಗೆ ನಾಶವಾಗಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. వెండి బంగారములు మా దగ్గర లేవు. ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಗಳು ನಮ್ಮ ಹತ್ತಿರ ಇಲ್ಲ. యేసు బలమైన నామం మా దగ్గర ఉంది. ಯೇಸುವಿನ ಶಕ್ತಿಯುತವಾದ ನಾಮ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿದೆ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను మేము చేర్చుకున్న వాళ్ళం. ಆತನನ್ನು ನಾವು ಸೇರಿಸಿಕೊಂಡವರು. ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా, ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾವುದನ್ನ ಕಳೆದುಕೊಂಡ್ರು. ఎబ్రీ పత్రికలో రాయబడింది 10వ అధ్యాయంలో. ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఏమని? ಏನಂತ? వారు నిరీక్షణ కలిగిన వారై ఉండి, ಅವರು ನಿರೀಕ್ಷಣೆ ಉಳ್ಳವರಾಗಿ ಇದ್ದು, వారి స్వాస్థ్యాన్ని ఎవడో దోచుకోవడానికి వస్తే ಅವರ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನ ಯಾರೋ ಕದ್ದುಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ಬಂದ್ರೆ వారికి సంతోషంగా విడిచిపెట్టారంట. ಅವರಿಗೆ ಸಂತೋಷವಾಗಿ ಕೊಟ್ಟನಂತೆ. 34వ వచనం. 34ನೇ ವಚನ. హల్లెలూయా. హల్లెలూయా. మీకు మరి శ్రేష్టమైనదియు ನಿಮಗೆ ಮತ್ತು ಶ್ರೇಷ್ಠವಾಗಿರುವಂತದ್ದು స్థిరమైనదియునైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి, ಸ್ಥಿರವಾಗಿಯೂ ಇರುವಂತಹ ಆಸ್ತಿ ಉಂಟೆಂದು ತಿಳಿದು, మీ ఆస్తి కోల్పోవుటకు ನಿಮ್ಮ ಆಸ್ತಿಯನ್ನ ಕಳ್ಕೊಳ್ಳುವುದಕ್ಕೆ సంతోషముగా ఒప్పుకొంటిరి. ಸಂತೋಷದಿಂದ ಒಪ್ಪಿಕೊಂಡರು. ఎట్లాట? ಯಾವ ರೀತಿ ಅಂತೆ? సంతోషముగా ఒప్పుకొంటిరి. ಸಂತೋಷವಾಗಿ ಒಪ್ಪಿಕೊಂಡರು. కొంతమంది ಸ್ವಲ್ಪ ಜನ ఎవరు అప్పులు ఇవ్వాలనుకోండి, అప్పు ఇవ్వాలి. ಸಾಲಗಳನ್ನು ಕೊಡಬೇಕಂತ వాళ్ళు ఇవ్వాలి డబ్బులు. ಅವ್ರು ಕೊಡಬೇಕು ಹಣ.
ఎట్లా ముఖం ఎట్లా పెట్టిస్తారు, ಹೆಂಗೆ ಮುಖವನ್ನು ಇಟ್ಕೊಂಡು ಕೊಡ್ತಾನೆ, సంతోషిస్తారు, ಸಂತೋಷವಾಗಿ ಕೊಡ್ತಾನೆ. ತೆಗೆದುಕೋ, అది ಅದು ಹಲ್ಲೆಲೂಯಾ. రుణం తీరిపోతుంది, ಸಾಲ ತೀರೋಗ್ತಿದೆಯಲ್ಲ, చిక్కుల నుండి విడిపించబడుతున్నానే, ಆ ಒಂದು ಇಕ್ಕಟ್ಟಿನಿಂದ ನಾನು ಬಿಡಿಸಲ್ಪಡ್ತಿದ್ದೀನಲ್ಲ, అప్పులు చేసేవాడు పరలోకానికి పోడు, ಸಾಲವನ್ನು ಮಾಡುವನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋದಿಲ್ಲ. కీర్తనలో ఉంది 37 కీర్తనలు ఉంది. 37ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿದೆ, భక్తిహీనులు ಭಕ್ತಿಹೀನರು అప్పు చేస్తారు, ಸಾಲ ಮಾಡ್ತಾರೆ. చెప్పండి, ಹೇಳ್ರಿ, తీర్చారంట, ತೀರಿಸೋದಿಲ್ಲಂತೆ, ఇవ్వడానికి చేతులు రావు, ಕೊಡೋದಕ್ಕೆ ಕೈ ಬರೋದಿಲ್ಲ. అది ఇంకా ఏదైనా చేసుకుందామని, ಅದನ್ನ ಇನ್ನೂ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಕೊಳ್ಳೋ, పాపానికి పాపం పోగు చేసుకొని, ಪಾಪಕ್ಕೆ ಪಾಪವನ್ನು ಒಟ್ಟುಗೂಡಿಸಿಕೊಂಡು, భక్తిహీనతకు ఇంకా భక్తిహీనతను తోడు చేసుకొని, ಭಕ್ತಿಹೀನತೆಗೆ ಭಕ್ತಿಹೀನತೆನೆ ಇನ್ನು ಜೊತೆ ಮಾಡಿಕೊಂಡು, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని దూరం అయిపోయి ದೇವರ ರಾಜ್ಯವನ್ನ ಕಳ್ಕೊಂಡು ದೂರ ಮಾಡಿಕೊಂಡು లోకంలో జీవించాలనుకుంటున్నావు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀಯ. నువ్వు భక్తి పరుడు అయితే, ನೀನು ಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ರೆ దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, ದೇವರು ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಕೊಟ್ಟರು, తెచ్చి ఆ డబ్బు ఇచ్చి ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ ಹಣವನ್ನು ಕೊಟ್ಟು సంతోషంగా నిట్టూరు పెడతాను. ಆ ಸಂತೋಷದಿಂದ ಇರ್ತಾರೆ. ఎందుకని, ಯಾತಕ್ಕಾಗಿ? నేను ఒక అప్పు తీర్చుకున్నాను, ನಾನೊಂದು ಸಾಲವನ್ನು ತೀರಿಸಿಕೊಂಡಿದ್ದೀನಿ, ఒక అడుగు దేవుని రాజ్యం వైపు వెళ్ళిపోతున్నాను. ಒಂದು ಹೆಜ್ಜೆ ದೇವರ ರಾಜ್ಯದ ಕಡೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. అది ఉండాలి మనకు. ಅದಿರ್ಬೇಕು ನಮಗೆ. ఇక్కడ అది కాదు, ಇಲ್ಲಿ ಅದಲ್ಲ, దోచుకునే వారికే సంతోషంగా ఇచ్చారంట. ದೋಚಿಕೊಳ್ಳುವಂತವರಿಗೆ ಸಂತೋಷವಾಗಿ ಕೊಟ್ಟರಂತೆ. ఈ దినాల్లో అప్పులు తీర్చడం లేదు సరిగ్గా, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸಾಲಗಳನ್ನ ಸರಿಯಾಗಿ ತೀರಿಸ್ತಾ ಇಲ್ಲ. అప్పులు తీర్చడానికి మనసు రాదు, ಸಾಲವನ್ನ ತೀರಿಸಲಿಕ್ಕೆ ಮನಸ್ಸು ಬರ್ತಾ ಇಲ್ಲ. ఇక ఆస్తులు పోగొట్టుకుంటారా, ಇನ್ನು ಆಸ್ತಿಗಳನ್ನ ಕಳ್ಕೊಳ್ತಾರ, విడిచిపెడతారా, ಬಿಟ್ಬಿಡ್ತಾರ, జుట్టు పట్టుకోరు, ಜುಟ್ಟು ಇಟ್ಕೊಳ್ಳೋದಿಲ್ವಾ? ఇది నాది రా, ఏం నా ఆస్తి మీదకి వచ్చినావు, ಇದು ನಂದು ಕಣ, ಇದು ನನ್ನ ಆಸ್ತಿ ಮೇಲೆ ಬಂದಿದೆ. ఏదైనా నువ్వు ఇవ్వాల్సిందే ఇవ్వడం లేదే, ಯಾಕಂದ್ರೆ ನೀನ್ ಕೊಡಬೇಕಾಗಿದ್ದಾನೆ ಕೊಡ್ತಾ ಇಲ್ವಲ್ಲ. నీ ఆస్తి కోసం ఎవడైనా వస్తే విడిచిపెడతావా, ನಿನ್ನ ಆಸ್ತಿಗೋಸ್ಕರ ಯಾರಾದ್ರೂ ಬಂದ್ರೆ ಬಿಟ್ಟು ಬಿಡ್ತೀಯಾ? కుతికే కూడా పట్టుకుంటావు. ಕುತ್ತಿಗೆ ಸಹ ಇಟ್ಕೊಂತೀವಿ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇక్కడ రాయబడింది, ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, దేవుని సన్నిధిలో నీతిమంతులు, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀತಿವಂತರು, నాకు ఒక స్థిరమైన స్వాస్థ్యం ఉంది, ನನಗೊಂದು ಸ್ಥಿರವಾದ ಸ್ವಾಸ್ಥ್ಯವಿದೆ. తీసుకురా, లాక్కుంటున్నవే తీసుకో, ತೆಗೆದುಕೊಳ್ಳೋ, ಏನ್ ಹೇಳ್ಕೊಳ್ತಿದ್ಯಲ್ಲ ತೆಗೆದುಕೋ, తీసుకో, వెళ్ళిపో, ಒಟ್ಟೋಗು. నా రాజ్యం పరలోకం, ನನ್ನ ರಾಜ್ಯ ಪರಲೋಕ, నేను అక్కడి వాడిని, ನಾನು ಅಲ್ಲಿ ಇರುವಂತವ್ರು. ఇవన్నీ శాశ్వతమైనది కాదు, ಇವೆಲ್ಲವೂ ಶಾಶ್ವತವಾದದ್ದಲ್ಲ, తాత్కాలికమైంది. ತಾತ್ಕಾಲಿಕವಾದ. ఇది విశ్వాసి జీవితం, ಇದು ವಿಶ್ವಾಸಿಯ ಜೀವನ. అలాంటి కుటుంబం ಅಂತ ಒಂದು ಕುಟುಂಬ ఆశీర్వాదంగా మార్చబడుతుంది, ಆಶೀರ್ವಾದದಾಯಕವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತದೆ. శాపమ కుటుంబం పైకి వచ్చిన ಶಾಪವ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಬಂದರೂ దేవుడు దాన్ని మార్చేస్తాడు, ದೇವರು ಅದನ್ನ ಬದಲಾಯಿಸಿಬಿಡ್ತಾರೆ, చేంజ్ చేసేస్తాడు. ಅದನ್ನ ಬದಲಾಯಿಸಿಬಿಡ್ತಾರೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. చేంజ్ అయిపోతే ಅದು ಬದಲಾಗುತ್ತದೆ. నువ్వు అలా కాకుండా, ನೀನ್ ಆ ರೀತಿ ಅಲ್ಲದೆ నువ్వు ఆశీర్వాదం కావాలని కోరుకుంటే ನೀನ್ ಆಶೀರ್ವಾದ ಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸಿದ್ರೆ రావు, ఆశీర్వాదాలు రావు, ಆಶೀರ್ವಾದಗಳು ಬರೋದಿಲ್ಲ, రావు, శాపమే వచ్చి దిగుతాయి. ಶಾಪವೇ ಬಂದು ಇಳಿಯುತ್ತದೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. మార్తలు యేసుని చేర్చుకుంది. ಯೇಸುವನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ఒక స్త్రీ, ಒಬ್ಬ ಸ್ತ್ರೀ యేసు ప్రభుని చేర్చుకొని ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ఆయనతో కూడా వచ్చే వాళ్లకు ఏమేమి కావాలో అవన్నీ చూసుకోవడానికి సిద్ధపడి, ಆತನೊಂದಿಗೆ ಬಂದಂತ ಅವರೆಲ್ಲರಿಗೆ ಏನೇನು ಬೇಕೋ ಅವೆಲ್ಲವನ್ನ ನೋಡ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಕೆ ಸಿದ್ಧಳಾಗಿದೆ. మనం చేర్చుకుంటున్నామా మన జీవితంలో? ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆತನನ್ನು యేసు ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ప్రభువును కలిగి ఉన్నామా? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೇವ? కలిగి ఉంటే ಹೊಂದಿಕೊಂಡಿದ್ರೆ నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ನಿನ್ನ ಶಾಪವನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾಡಿ. రెండోది, ಎರಡನೇದು 39వ వాక్యం, లూకాసు సువార్త ಲೂಕನ ಸುವಾರ್ತೆ 10వ అధ్యాయము 10ನೇ ಅಧ್ಯಾಯ 39వ వచనం. 39ನೇ ವಚನ. ಆಕೆಗೆ ఆ, ಮರಿಯಳೆಂಬ ಒಬ್ಬ ತಂಗಿ ಇದ್ದಳು. ఆ, ಈಕೆಯು ಸ್ವಾಮಿಯ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಳು. ఆమేన్, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈమెకు ఒక సహోదరి ఉంది, ಈಕೆಗೆ ಒಬ್ಬ ಸಹೋದರಿದ್ದಾಳೆ. ఆమె ಆಕೆಯು యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು వాక్యాన్ని వింటూ ఉందంట. ವಾಕ್ಯವನ್ನ ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾಳೆ. పనులు మర్చిపోయింది, ಕೆಲಸಗಳನ್ನ ಮರ್ತೋಗಿದ್ದಾಳೆ, తను తాను మర్చిపోయింది, ತನ್ನನ್ನ ತಾನೇ ಮರ್ತೋಗಿದ್ದಾಳೆ. దేవుని సన్నిధిలో కూర్చొని ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು వాక్యాన్ని వింటూ ఉంది, ವಾಕ್ಯವನ್ನ ಕೇಳುತ್ತಾ వాక్యాన్ని వింటూ ఉంది. ವಾಕ್ಯವನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ఎంతవరకు విన్నదంటే ಎಷ್ಟರ ತನಕ ಕೇಳಿದಾಳೆ ಅಂದ್ರೆ వాళ్ళ అక్కకు విసుగు పుట్టింది. ಅವರ ಅಕ್ಕನಿಗೆ ಬೇಸರ ಉಂಟಾಯಿತು. ఇంకానైనా ఇప్పుడు వస్తుందేమో అని ఎదురు చూస్తుంది. ಈಗ ಬರ್ತಾಳೆ ಎಂಬುದಾಗಿ ಎದುರು ನೋಡ್ತಿದ್ದಾಳೆ. ఆహా, ఆమెకు బేజారు కావడం లేదు. ಆಕೆಗೆ ಬೇಸರ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఆయన చెప్పే మాటలు వింటూనే కూర్చుంది. ಆತನು ಹೇಳುವಂತ ಮಾತುಗಳನ್ನ ಕೇಳ್ತಾರೆ ಕೂತಿದ್ದಾಳೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. గంటలు వింటుంది. ಗಂಟೆಗಳ ತನಕ ಕೂತಿದ್ದಾಳೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. వినే చెవులు ఉన్నాయా మనకు? ಕೇಳುವಂತ ಕಿವಿಗಳಿದೆಯಾ ನಮಗೆ? లోక వార్తలు వినే చెవులు ఉన్నాయి.
ಲೋಕದ ವಾರ್ತೆಗಳನ್ನು ಕೇಳುವಂತ ಕಿವಿಗಳಿದೆ, చెడ్డ వార్తలు వినేదానికి చెవులు ఉన్నాయి, ಕೆಟ್ಟ ವಾರ್ತೆಗಳನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಕಿವಿಗಳಿದೆ, వేరే వాటికి చెవులు ఉన్నాయి. ಬೇರೆ ದೇವರುಗಳಿಗೆ ಕಿವಿ ಇದೆ. వాక్యం వినటకు చెవులు ఉన్నాయా? ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ಕಿವಿ ಇದೆಯಾ? యేసు ప్రభు కొండపైన కూర్చున్నాడు, ప్రసంగం ప్రారంభం చేసి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಸಂಗವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ಚಿಕ್ಕವರು ಮೊದಲುಗೊಂಡು ದೊಡ್ಡವರ ತನಕ వేల మంది కూర్చున్నారు. ಸಾವಿರಾರು ಜನ ಕೂತ್ಕೊಂಡ್ರು. ఎన్ని రోజులు కూర్చున్నారు? ಎಷ್ಟು ದಿನ ಕೂತ್ಕೊಂಡ್ರು? మేమేం పుట్టినామా యేసు ప్రభు ఉన్నప్పుడు? తెలివి తక్కువ ప్రశ్న కాదు. ఎన్ని రోజులు? ಎಷ್ಟು ದಿನ? 3 రోజులు. 3 ದಿನ. 3 రోజులు. 3 ದಿನ. ఒక పిల్లవాడైతే వాడు తెచ్చిన రొట్టె చేపలు కూడా తినకుండా వాక్యం వింటున్నాడు. ಒಬ್ಬ ಹುಡುಗನಾದ್ರೆ ಅವನು ತನ್ನಂತ ರೊಟ್ಟಿ ಮೀನುಗಳನ್ನು ಸಹ ತಿನ್ನದ ಹಾಗೆ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳ್ತಿದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రద్ధగా వాక్యాన్ని వింటూ ఉన్నారు. ಶ್ರದ್ಧೆಯಿಂದ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳ್ತಿದ್ದಾರೆ. మనం వింటామా? ನಾವು ಕೇಳ್ತೀವ? మనం వింటామా? ನಾವು ಕೇಳ್ತೀವ? ముందే మటన్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రార్థనకు వచ్చి ಮೊದಲೇ ಮಟನ್ ತಂದು ಮನೇಲಿ ಇಟ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಂದು ఎప్పుడైపోద్దా కూటమి ఎప్పుడైపోద్దా, ಕೂಟ ಯಾವಾಗ ಆಗೋಗುತ್ತೋ ఒక బుక్ లో చదివినది. ಒಂದು ಬುಕ್ಕಿನಲ್ಲೂ పాస్టర్ ప్రసంగం చేస్తుంటే యవనస్తుడు బయటికి పోయిందంట. ಸೇವಕರು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಿದ್ರೆ ಯವನಸ್ಥನ ಹೊರಗಡೆ ಹೋದಂತೆ. పిల్లలు ఉంటారు కదా బయటికి తిరిగేవాళ్ళు, ಮಕ್ಳು ಇರ್ತಾರಲ್ಲ ಹೊರಗಡೆ ಓಡಾಡುವಂತ. ఏదరా అయిపోయిన కూటమి అన్నాడంట వాడు ఫ్రెండ్. ಏನೋ ಕೂಟ ಆಗೋಯ್ತು ಎಂಬುದಾಗ ಅವನ ಸ್ನೇಹಿತನ ಕೇಳಿದಂತೆ, అరే వాక్యం ఎప్పుడు అయిపోయిందిరా, మనిషి ఇడిసడం లేదు ఇంకా. ಈ ವಾಕ್ಯ ಯಾವಾಗ ಆಗೋಯ್ತು, ನಾ ಮನುಷ್ಯನ ಬಿಡ್ತಾಲೆ ಇನ್ನ పాస్టర్ ఇంకా ఇడిసడం లేదంట. ಪಾಸ್ಟರ್ ಇನ್ನ ಬಿಡ್ತಾ ಇಲ್ಲಂತೆ. వాక్యం ఎప్పుడు అయిపోయిందంట. ವಾಕ್ಯ ಯಾವಾಗ್ಲೂ ಆಗೋಯ್ತಂತೆ. ఆలోచన చేయండి, ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. ఇసుకు పుట్టిపోద్ది, ಬೇಸರ ಉಂಟಾಗ್ತಾ ಇದೆ, ಬೇಜಾರು. బా ఈయన వచ్చిందా ఇంకా గంటలు వేసిపోడబ్బా. ಈಗ ಬಂದ ಇನ್ನ ಗಂಟೆ ಎದ್ದೋಗೋದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. ಅಲ್ಲೆಲ್ಲೂಯ್ಯ. మన మనవరన్న ఉన్నాడు, ನಮ್ಮ ಮನವರನ್ನ ಇದೆ. ఎప్పుడో ఒకసారి ఏదో ఫోన్ వచ్చిందో ఎందుకో నేను తొందరగా రావాల్సింది, అప్పటికే గంట అయింది పోయి. ಯಾವಾಗ್ಲೂ ಒಂದ್ಸಾರಿ ನಾನು ಬೇಗ ಬರ್ಬೇಕಾಯ್ತು, ಫೋನ್ ಬಂತು. నేను అప్పటికే గంట అయిపోయింది పోయి. ಆಗ್ಲೇ ನಾನು ಹೋಗಿ 1 ಗಂಟೆ ಆಗೋಯ್ತು. సరే నేను పోయి రావాలి, టైం అయిందంటే ಸರಿ ನಾನು ಹೋಗಿ ಬರ್ಬೇಕು, ಸಮಯ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಆಶ್ಚರ್ಯ. ఎందుకంటే ఇంత జల్దీ, ಯಾಕಂದ್ರೆ ಇಷ್ಟು ಬೇಗನಾ? ఇంటికి పోతే 9 కావాలి 10 కావాలి, ಮನೆಗೆ ಹೋದ್ರೆ 9 ಆಗ್ಬೇಕಿಲ್ಲ 10 ಆಗ್ಬೇಕು. ఇంత జల్దీ ಇಷ್ಟು ಬೇಗನಾ అంటున్నాడు ఆయన ಅಂತ ಹೇಳ್ತಿದಾರ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళ ఇంటికి పోవాలంటే 2-3 గంటలు టైం చూసుకొని పోవాలి, కూర్చోవాలి. ಅಂದ್ರೆ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ 2-3 ಗಂಟೆಗಳ ಕಾಲ ನೋಡ್ಕೊಂಡು ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. వినేవాళ్ళు ఉన్నారా ఈ దినాలు? ಕೇಳುವಂತವ್ರು ಇದ್ದಾರ ಈ ದಿನಗಳು? వాక్యాన్ని వినటానికి ఆసక్తి ఉందా? ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ಆಸಕ್ತಿ ಇದೆಯಾ? ఒకడున్నాడు యవనస్తుడు, ಒಬ್ಬನಿದ್ದಾನೆ ಯವನಸ್ಥನು. యేసు ప్రభు 2 మాటలు చెప్పాడు అంతే. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ 2 ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದನಷ್ಟೇ. వ్యసన పడి వెళ్ళిపోయిందంట. ಅವನು ಬೇಸರಗೊಂಡು ಹೊರಟೋದಂತೆ. ఆడి పోకూడదురా మనం ప్రార్థనకు, ನಾವ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಾರ್ದು ನಾವು ಪ್ರಾರ್ಥನೆಗೆ. మనం రంగు వేసుకుంటే ఏమి, కట్ చేసుకుంటే ఏమిరా, వాటిని చెప్తాడు ఆయన. ನಾವು ಈ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೇನು, ಬಣ್ಣ ಹಾಕೊಂಡ್ರೆ ಅವುಗಳನ್ನ ಹೇಳ್ತಾರೆ ಕಣಲ್ಲಿ. అది ఇలా బాధ, ಅದೇ ಇವರ ಬಾಧೆ. హల్లెలూయా. ఇంతకు ముందు నాతో ఒక పిల్లోడు వచ్చాడు, ನನ್ನ ಜೊತೆ ಹುಡುಗ ಬಂದ. వాడి ప్యాంటు టైట్, ಅವನ ಪ್ಯಾಂಟ್ ತುಂಬಾ ಟೈಟ್ అదే ಆಗಿದೆ. పాత ప్యాంట్ అంట. ಅದು ಹಳೆ ಪ್ಯಾಂಟ್ ಅಂತೆ. కూటమి స్టార్ట్ అవుతుంది, వీడి ప్యాంట్ పైకి రావడంలే. ಊಟ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇದೆ, ಪ್ಯಾಂಟ್ ಮೇಲೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఆగుతున్నాడు, ಎಳಿತಾ ಇದ್ದಾನೆ, రావడంలే. ಬರ್ತಾ ಇಲ್ಲ. అప్పట్లో అదొక స్టైల్. ಆಗ ಅದೊಂದು ಸ್ಟೈಲ್. ಅದು ఇక్కడ నుంచి ఎక్కడంలే పైకి, ಅಲ್ಲಿಂದ ಮೇಲಕ್ಕೆ ಹತ್ತಾ ಇಲ್ಲ. అదే ప్యాంటు. ಅದೇನ್ ಪ್ಯಾಂಟು? ఒక ఆలోచన చెప్తే తీసుకున్నాడులే మంచోడు. ಒಂದು ಆಲೋಚನೆ ಕೊಟ್ಟ ತೆಗೆದುಕೊಂಡು ಬಿಡ್ರಿ ಒಳ್ಳೆ. కొంతమంది ఉంటారు, ಸ್ವಲ್ಪ ಜನ ಇರ್ತಾರೆ, నా ప్యాంటు మూలంగా అయితే పెన్సిల్ అయితే ఈయనకెందుకు, ನನ್ನ ಪ್ಯಾಂಟ್ ಪೆನ್ಸಿಲ್ ಆದ್ರೆ ಮೂలంಗಿದ್ರೆ ಯಾವ್ದಾದ್ರು ಇವ್ರಿಗೆ ಇದು ఎందుకయ్యా వీళ్ళకు, ಯಾತಕಪ್ಪ ಇವ್ರಿಗೆ? నా సునీల్ ಏನಪ್ಪ ಸುನೀಲ್? అంటే ఆ మనిషి అన్నాడని కాదు, మళ్ళీ తప్పుగా ಮತ್ತೆ ತಪ್ಪಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ. ಅವ್ರು బాబు మాట్లాడటమే కష్టం, ಮಾತಾಡೋದೇ ಕಷ್ಟ, ಮಾತಾಡೋದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వ్యసన పడి వెళ్ళిపోయాడంట. ಬೇಸರ ಪಡುತ್ತಾ ಹೊರಟೋದ್ನಂತೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఏదైనా చెప్తే చేద్దాం అనుకుని వచ్చాడు. ಏನಾದ್ರೂ ಹೇಳಿದ್ರೆ ಮಾಡೋಣ ಅಂತ ಬಂದ. ఒకవేళ యేసు ప్రభు వచ్చి పేదలు ఉన్నారయ్యా ఏదన్నా పెట్టు వాళ్ళకంటే పెట్టేద్దామని వచ్చాడు పాపం. ಒಂದು ವೇಳೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಡವರಿಗೆ ಏನಾರು ಹಂಚಪ್ಪ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅದನ್ನ ಮಾಡೋಣ ಎಂಬುದಾಗಿ ಆತನು ಬಂದ. చర్చి కట్టాలంటే కట్టడానికి డొనేషన్ ఇద్దాంలే అనుకున్నాడు. ಚರ್ಚನ್ನ ಕಟ್ಟಬೇಕಂತಂದ್ರೆ ಆ ಚರ್ಚ್ಗೆ ಡೊನೇಷನ್ ಕೊಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬಂದ. నాకేదన్నా బట్టలు కుట్టిస్తావేమో అంటే కుట్టిద్దాంలే అనుకున్నాడు. ನನಗೆ ಏನಾದ್ರು ಬಟ್ಟೆ ಹೊಲ್ಸ್ಕೊಡ್ತಾ ಅಂದ್ರೆ ಹೊಲ್ಸ್ಕೊಡೋಣ ಎಂಬುದಾಗಿ ಬಂದ. కానీ యేసు ప్రభు మొత్తం కింద పెట్టేశాడు కొడేది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಟ್ಟಾರೆ ಕೆಳಗಡೆ ಇಟ್ಬಿಟ್ರು ಕೊಡುಗೋ. ఆస్తికి పెట్టాడు కొడేది. ಆಸ್ತಿಗೆ ಇಟ್ಬಿಟ್ರು ಕೊಡುಗೋಲು. నీ ఆస్తిని అమ్మేసి రారా నా ఎంబడి, ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನ ಮಾರ್ಬಿಟ್ಟು ಬಾರೋಣ ನಿಂದ ಅಂತ ಹೇಳಿದ್ರು. అది లేకుంటే నేను బతకడం ఎట్లా, ಅದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಬದುಕೋದು ಹೆಂಗೆ? వ్యసన పడుతుంటే మీరు ఇమేజ్ చేసుకోలే ఎటా పోయి ఉంటాడు. ಇನ್ನು ಬೇಸರಗಳು ತೊಯ್ದಾನೆ. ನೀವು ಒಂದ್ಸಾರಿ ಅದು ಆಲೋಚನೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ. మొన్న చెప్పాను కదా, ఏడి మన యేసు, ಮೊನ್ನೆ ಹೇಳದ್ನಲ್ಲ, ಎಲ್ಲಿ ನಮ್ಮ ಯೇಸು? యేసు
యేసు. ఏదో చెప్తే అంతకంటే సీరియస్ గా పోయి ఉంటాడు వాడు. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಅವನು ಸೀರಿಯಸ್ ಆಗಿ ಹೋಗಿರ್ತಾನ. ఆస్తి ఇచ్చేసి రావాలంట. ಆಸ್ತಿನ ಮಾರ್ಬಿಟ್ಟು ಬರ್ಬೇಕಂತೆ. యేసు ప్రభు మాటలు వినాలని ఆశ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ. కానీ వినేటప్పుడు బాధ, ಆದ್ರೆ ಕೇಳುವಾಗ ಬಾಧೆ, దుఃఖం, ದುಃಖ, వ్యసనం, ಬೇಸರ ఇవన్నీ చెప్పాలన్నా. ಇವೆಲ್ಲ ಹೇಳ್ಬೇಕಾ? ఏం చెప్పాలి? ಏನ್ ಹೇಳ್ಬೇಕು? ప్రభు నిన్ను దీవించును గాక, ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ, ఆమేన్, ಆಮೆನ್ అనాలి ఆమేన్. అప్పుడు కూడా రాదా నోరు? ಆಗ್ಲೂ ಸಹ ಬರಲ್ಲ ಬಾಯಿ. ఏమంటనా? ಏನ್? ఆమేన్, ಆಮೆನ್. నేను చెప్తుండాలి, మీరు ఆమెన్ అంటుండాలి. ನಾನು ಹೇಳ್ತಾ ಇರ್ಬೇಕು, ನೀವು ಆಮೇಲೆ ಹೇಳ್ತಿರ್ಬೇಕು. అప్పుడు చూడండి కూటమి ఉన్నది ఈ రోజు. ಆಗ ನೋಡ್ರಿ ಈ ದಿನ ಕೂಟ ಹಿಂಗಿತ್ತು. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు గోతాల సంచికి నింపుకొని వచ్చేసాం. ಆಶೀರ್ವಾದಗಳನ್ನ ಚೀಲಗಳಿಗೆ ತುಂಬಿಕೊಂಡು ಬಂದ್ವಿ. సంచులకు నింపుకొని వచ్చేసాం. ಚೀಲಗಳಿಗೆ ತುಂಬಿಕೊಂಡು ಬಂದ್ವಿ. రావు. ಬರೋದಿಲ್ಲ. ఒకవేళ వాటిని ఇంటికి తీసుకుపోయినా ಒಂದು ವೇಳೆ ಅವುಗಳನ್ನು ಮನೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ರು చినిగిపోయిన సంచి వేసినట్టుంటుంది. ಹರಿದು ಹೋದ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿದ ಹಾಗಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు యేసుని చేర్చుకో. ಅದೇ ನೀನು ಯೇಸುವನ್ನ ಸೇರಿಸಿ ఆయన మాటలు శ్రద్ధగా విను, ಆತನ ಮಾತುಗಳನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳು, అనుసరించు. ಅನುಸರಿಸು. నీ పైన వచ్చే శాపం ನಿನ್ನ ಮೇಲೆ ಬರುವಂತ ಶಾಪ ఆశీర్వాదముగా మారిపోతుంది. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡು. హల్లెలూయా, హల్లెలూయా. నీ పైకి వచ్చేటువంటి దరిద్రం ನಿನ್ನ ಮೇಲೆ ಬರುವಂತ ಆ ಒಂದು ಬಡತನ అది ఆస్తిగా మారిపోతుంది. ಅದು ಆಸ್ತಿಯಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. నీ పైన వచ్చేటువంటి దుఃఖం ನಿನ್ನ ಮೇಲೆ ಬರುವಂತ ದುಃಖವು సంతోషంగా మారిపోతుంది. ಸಂತೋಷವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. ఎప్పుడు? ಯಾವಾಗ? యేసుని చేర్చుకున్నావు, ಯೇಸುವನ್ನು ಸೇರಿಸಿ ఆయన మాటలు విన్నప్పుడు. ಆತನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದ వినుటకు శ్రద్ధ ఉండాలి, ಕೇಳುವುದಕ್ಕೆ ಶ್ರದ್ಧೆ ಇರಬೇಕು, వినగలిగిన చెవులు ఉండాలి. ಕೇಳುವಂತಹ ಕಿವಿಗಳಿರಬೇಕು. 3 రోజులు విన్నారంట వాక్యాన్ని. 3 ದಿನಗಳು ಅವರು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿದ್ರು. 3 రోజులు. 3 ದಿನಗಳು. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి ప్రసంగం అది! ಎಷ್ಟೊಂದು ಪ್ರಸಂಗ. దేవుని రాజ్యమును గురించిన సువార్త, ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತಾದಂತಹ ಸುವಾರ್ತೆ. నరకం నుండి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం, ನರಕದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಒಂದೇ ಒಂದು ಮಾರ್ಗ ఆ యేసు మాటలే. ಅದು ಯೇಸುವಿನ ಮಾತುಗಳೇ. వినుట వలన మనలో ఏం పుడుతుంది? ಕೇಳುವುದರಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಹುಟ್ಟುತ್ತದೆ? విశ్వాసం. ನಂಬಿಕೆ. అలా పుట్టింది కాబట్టి, ಆ ರೀತಿ ಹುಟ್ಟಿದ್ರಿಂದ ఆ 3.5 సంవత్సరంలో వారి విశ్వాసం వర్ధిల్లింది కాబట్టి, 3.5 ವರ್ಷಗಳ ಕಾಲ ಅವರ ನಂಬಿಕೆ ಅಭಿವೃದ್ಧಿ ಆದ ಕಾರಣ పేతురు వెళ్తూ దేవాలయం దగ్గర కుంటని చూసి అంటున్నాడు, ಪೇತ್ರನು ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ದೇವಾಲಯದ ಬಳಿಯಲ್ಲಿ ಕುಂಟನನ್ನು ನೋಡಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, యేసు నామం మా దగ్గర ఉంది, ಯೇಸುವಿನ ನಾಮ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿದೆ. అరే కుంటాడా, లేచి నడువు అన్నాడు. ಏ ಕುಂಟನೆ ಎದ್ದು ನಡೆದಾಡೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ. ఆమేన్. ಆಮೆನ್. వాళ్ళేసి ఇలా నెమ్మడించింది. ಅವನು ಎದ್ದು ಇವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದನು, గంతులు వేసాడు. ಅವನು ಕುಣಿದಾಡಿದನು. విశ్వాసం వర్ధిల్లింది. ನಂಬಿಕೆಯು ಅಭಿವೃದ್ಧಿ ಆಯಿತು. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో ఉండవలసిన 3 స్వభావాలకు సూచన అది. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇರಬೇಕಾದಂತ 3 ಸ್ವಭಾವಗಳಿಗೆ ಸೂಚನೆ ಅದು. ఏది? ಯಾವುದು? మార్త కుటుంబం. ಮಾರ್ತನ ಕುಟುಂಬ. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటి? ಎರಡನೇದೇನು? వినే చెవులు. ಕೇಳುವಂತ ಕಿವಿಗೆ. వాక్యాన్ని వినాలి. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಬೇಕು. ఎట్లా వినాలి? ಯಾವ ರೀತಿ ಕೇಳಬೇಕು? ఆసక్తిగా. ಆಸಕ್ತಿ. వాటిని చేయడానికి మనం సిద్ధ మనసు కలిగి వినాలి. ಅವುಗಳನ್ನ ಮಾಡುವುದಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಕೇಳಬೇಕು. మూడోది, ಮೂರನೇದು, వారు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ಅವರು ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನು ಮಾಡಿದ್ರು. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వాళ్ళని ప్రేమించడానికి కారణం ఏంటి? ಯೇಸು ಅವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕಾರಣವೇನು? దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ರು. మూడోదిగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ಮೂರನೇದಾಗಿ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆతిథ్యం ఇస్తే దేవుడు మర్చిపోతాడా? ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಮರೆತು ಹೋಗ್ತಾರ? హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ. 6వ అధ్యాయము 10వ వచనం. 6ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯ. ನೀವು ದೇವಜನರಿಗೆ ಉಪಚಾರ ಮಾಡಿದ್ದೀರಿ, ಇನ್ನೂ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೀರಿ. ಈ ಕೆಲಸವನ್ನು ಇದರಲ್ಲಿ ನೀವು ದೇವರ ನಾಮದ ವಿಷಯವಾಗಿ ತೋರಿಸಿದ ಪ್ರೀತಿಯನ್ನು ಆತನು ಮರೆಯುವುದಕ್ಕೆ ಅನ್ಯಾಯಸ್ಥನಲ್ಲ. ಆಮೆನ್. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మర్చిపోవుటకు ಆತನು ಮರೆತು ಹೋಗುವುದಕ್ಕೆ అన్యాయస్తుడు కాడు. ಅನ್ಯಾಯಸ್ಥನು ಅಲ್ಲ. గమనించండి, ಗಮನಿಸಿರಿ. మీరు చూపిన ఈ ప్రేమ, ನೀವು ತೋರಿಸಿದ ಈ ಪ್ರೀತಿ ఆయన మర్చిపోడు. ಆತನು ಮರೆತು ಹೋಗೋದಿಲ್ಲ. మీరు చేసిన కార్యములను ఆయన మర్చిపోడు. ನೀವು ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನು ಮರೆತು ಹೋಗೋದಿಲ್ಲ. ఎఫెసీ సంఘం తప్పు చేసింది. ಎಫೆಸಿ ಸಭೆ ತಪ್ಪನ್ನ ಮಾಡಿದೆ. ఒక తప్పు దేవుని ఎదుట చేసింది. ಒಂದು ತಪ್ಪನ್ನ ದೇವರ ಮುಂದೆ ಮಾಡಿದೆ. మొదట ఉన్న ప్రేమను వదులుకున్నది. ಮೊದಲಿದ್ದಂತ ಪ್ರೀತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿದೆ. ఒక తప్పు దానిపైన మోపవలసి వచ్చింది. ಒಂದು ತಪ್ಪನ್ನ ಅದರ ಮೇಲೆ ಹೊರಿಸಬೇಕಾಗಿ ಬಂದಿದೆ. ఆ టైంలో ಆ ಸಮಯದಲ್ಲಿ నువ్వు చేసింది తప్పు, ನೀನು ಮಾಡಿದ ತಪ್ಪು, ఇలా చేయకూడదు ಈ ರೀತಿ ಮಾಡಬಾರದು అని గద్దించక ಎಂಬುದಾಗಿ ಗದರಿಸದೆ ఆ సంఘం యొక్క ప్రేమ, సహనము,
ಆ ಪ್ರೀತಿ ಆ ಸಭೆಯ ಒಂದು ತಾಳ್ಮೆ, వారి క్రియలు, ಅವರ ಕ್ರಿಯೆ, వారు చేసిన కార్యం, ಅವರು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳು, సేవకులు చేరదీసిన విషయం, ಸೇವಕರನ್ನ ಸೇರಿಸಿಕೊಂಡಂತ ವಿಷಯ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆఖరిగా చెప్తున్నాడు, ಕೊನೆಯದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఈ విషయంలో నువ్వు తప్పు చేశావు. ಈ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ತಪ್ಪು ಮಾಡಿ. దేవుడు మర్చిపోడు. ದೇವರು ಮರೆತೋಗೋದಿಲ್ಲ. మనిషి మర్చిపోతాడేమో, ಮನುಷ್ಯನು ಮರೆತೋಗ್ತಾನೆ, దేవుడు మర్చిపోడు. ದೇವರು ಮರೆತೋಗೋದಿಲ್ಲ. అందుకే మనం చేసే మేళ్ళు ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಮಾಡುವಂತ ಉಪಕಾರಗಳು ఎవరికి అని చేయాలి? ಯಾರಿಗೆ ಎಂಬುದಾಗಿ ಮಾಡಬೇಕು. ఈయనకు మేలు చేస్తున్నాను, ಈತನಿಗೆ ನಾನು ಉಪಕಾರ ಮಾಡ್ತಿದ್ದೀನಿ, చేసుకో ತೆಗೆದುಕೋ అని చేస్తే ಎಂಬುದಾಗಿ ಮಾಡಿದ್ರೆ ఈయన మర్చిపోతాడు. ಈತನು ಮರೆತೋಗ್ತಾನೆ. ప్రతిఫలాలు ఉండవు. ಪ್ರತಿ ಫಲಗಳಿರೋದಿಲ್ಲ. అదే ಅದೇ నేను మేలు చేస్తున్నాను, ನಾನು ಉಪಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, దేవునికి చేస్తున్నాను, ದೇವರಿಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, దేవుని నామమున చేస్తున్నాను ದೇವರ ಹೆಸರಿನ ಮೇಲೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ అని చేస్తే ಎಂಬುದಾಗಿ ಮಾಡಿದ್ರೆ ఈయన మర్చిపోతాడు, ಈತನು ಮರೆತೋಗ್ತಾನೆ, ఆయన మర్చిపోడు. ಆತನು ಮರೆತೋಗ. హల్లెలూయా. ఆయన మర్చిపోతే ఎంత, జ్ఞాపకం పెట్టుకుంటే ఎంత. ಆತನು ಮರೆತೋದ್ರೆ ಎಷ್ಟು, ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಎಷ್ಟು. ఆయనకు జ్ఞాపకం ఉంటే చాలు. ಆತನಿಗೆ ನೆನಪಿನಲ್ಲಿ ಇದ್ರೆ ಸಾಕು. చాలా మంది అంటుంటారు, ತುಂಬಾ ಜನ ಅಂತಿರ್ತಾರೆ, ఎంత మేలు చేసింది మర్చిపోయాడు. ಎಷ್ಟು ಮೇಲ್ ಮಾಡಿದೀನಿ ಮರ್ತೋಗಿದ್ದಾರೆ. ఎందుకు బాధపడుతున్నావు? ಯಾಕೆ ಬಾಧೆ ಪಡ್ತಿದೀಯ? ఈయన మర్చిపోయిందని బాధపడుతున్నావు. ಈತನು ಮರ್ತೋಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ఈయనకు అని చేసావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. ಈತನಿಗೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ಮಾಡಿದರಿಂದ ಬಾಧೆ ಪಡ್ತಿದೀಯ. నువ్వు దేవునికి చేసినట్టు చెయ్యి, ನೀನು ದೇವರಿಗೆ ಮಾಡಿದ ಹಾಗೆ ಮಾಡು. ఈయన మర్చిపోతే ఎంత, ಈತನು ಮರೆತೋದ್ರೆ ಎಷ್ಟು, జ్ఞాపకం పెట్టుకుంటే ఎంత. ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಎಷ್ಟು. అర్థమవుతుందా మీకు? ಅರ್ಥವಾಗ್ತಿದೆಯಾ ನಿಮಗೆ? కాబట్టి ಆದ್ದರಿಂದಲೇ ఈయన జ్ఞాపకం పెట్టుకోవాలని కాదు మనం చేయాల్సింది, ಈತನು ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಲ್ಲ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿದೆ, దేవునికి చేసినట్లు చేయాలి. ದೇವರಿಗೆ ಮಾಡಿದ ಹಾಗೆ ಮಾಡಬೇಕು. ఒక దినం దేవుడు చూస్తాడు. ಒಂದು ದಿನ ದೇವರು ನೋಡ್ತಾನೆ. ఆయన అన్యాయస్తుడు కాడు, ಆತನ ಅನ್ಯಾಯಸ್ಥನಲ್ಲ, ఆయన మర్చిపోడు. ಆತನು ಮರೆತೋಗೋದಿಲ್ಲ. లెక్క పుస్తకాలు తీస్తాడు, ಲೆಕ್ಕದ ಪುಸ್ತಕಗಳನ್ನ ತೆಗಿತಾನೆ. ఫలానా వాళ్ళు చేసిన కార్యములకి ఇది ప్రతిఫలం. ಇಂಥವರು ಮಾಡಿದ ಒಂದು ಕಾರ್ಯಗಳಿಗೆ ಇದು ಪ್ರತಿಫಲ. అహశ్వేరోషు రాజు, ಅಹಶ್ವೇರೋಷ ಅರಸನು మొర్దెకై విషయంలో ఏం చేశాడు? ಮೊರ್ದೆಕೈ ವಿಷಯದಲ್ಲಿ ಏನು ಮಾಡಿದ? ఎప్పుడో జరిగిన దాన్ని ಯಾವಾಗ್ಲೋ ನಡೆದಿದ್ದನ್ನ ఆ రాత్రి డైరీ చదువుతా చూశాడు. ಆ ರಾತ್ರಿ ಆ ಪುಸ್ತಕವನ್ನ ಓದುತ್ತಾ ನೋಡಿದನು. అరే అతడు చేసిన దానికి మేలు చేయలేదే, ಅರೆ ಆತನು ಮಾಡಿದಕ್ಕೆ ನಾನು ಪ್ರತ್ಯುಪಕಾರ ಮಾಡ್ಲಿಲ್ವಲ್ಲ, ప్రత్యుపకారం చేయలేదే, ಪ್ರತ್ಯುಪಕಾರ ಮಾಡ್ಲಿಲ್ವಲ್ಲ, అతనికి రేపు ఏదైనా చేయాలి. ಆತನಿಗೆ ನಾಳೆ ಏನಾದ್ರೂ ಮಾಡಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏ రోజు అది? ಯಾವ ದಿನ? హామాను ఇతన్ని చంపాలని ఆలోచించిన రోజు. ಹಾಮಾನನು ಈತನನ್ನ ಸಾಯಿಸಬೇಕೆಂಬುದಾದ ಆಲೋಚನೆ ಮಾಡಿದ ದಿನ. శత్రువు మొర్దెకైని నాశనం చేయాలని ఆలోచించిన రోజున, ಶತ್ರುವು ಮೊರ್ದೆಕೈಯನ್ನ ನಾಶ ಮಾಡಬೇಕೆಂಬುದಾದ ಆಲೋಚನೆ ಮಾಡಿದಂತ ದಿನದಲ್ಲಿ, ಅದೇ ದಿನದಲ್ಲಿ రాజు మొర్దెకైని గణపరిచాడు. ಅರಸನು ಮೊರ್ದೆಕೈಯನ್ನ ಘನಪಡಿಸಿದನು. హల్లెలూయా. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దినం వస్తుంది, ಒಂದು ದಿನ ಬರುತ್ತದೆ, మనం చేసిన కార్యములకు ನಾವು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳಿಗೆ ప్రత్యుపకారం దొరికే దినం, ಪ್ರತ್ಯುಪಕಾರ ಸಿಗುವಂತ ದಿನ, ప్రత్యుపకారం దొరికే దినం, ಪ್ರತ್ಯುಪಕಾರ ಸಿಗುವಂತ ದಿನ. ఆ దినమున ಆ ದಿನದಂದು మెప్పు, మహిమ, ఘనత, ಹೊಗಳಿಕೆ, ಮಹಿಮೆ, ಘನತೆ. పేతురు తన పత్రికలు రాస్తున్నాడు అన్నమాట. ಪೇತ್ರನು ತನ್ನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೀತಿದ್ದಾನೆ, మెప్పు, మహిమ, ఘనత ಹೊಗಳಿಕೆ, ಮಹಿಮೆ, ಘನತೆ ఆయన ఎదుట మనకు కలుగుద్ది. ಆತನ ಮುಂದೆ ನಮಗೆ ಉಂಟಾಗುವುದು. దేవదూతలందరూ నిలబడి ఉంటారు. ದೇವದೂತರೆಲ್ಲರೂ ఈ ನಿಂತ್ಕೊಂಡಿರ್ತಾರೆ. లోకంలో మనం దేవుని నామమున చేసిన సత్కార్యమును బట్టి, ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರ ಹೆಸರಿನ ಮೇಲೆ ನಾವು ಮಾಡಿದಂತ ಸತ್ಕಾರ್ಯಗಳ ఆ ನಿಮಿತ್ತವಾಗಿ దినం దొరుకుంది ఘనత. ಆ ದಿನ ಸಿಗುತ್ತೆ ನಮಗೆ ಘನತೆ. హల్లెలూయా. 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 కాబట్టి ಆದ್ದರಿಂದ మన కుటుంబం పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. ನಮ್ಮ ಕುಟುಂಬವು ಒಂದು ಸೇವೆ ಮಾಡುವಂತ ಕುಟುಂಬವಾಗಿರಬೇಕು. ఆతిథ్యం చేసే కుటుంబంగా ఉండాలి. ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವಂತ ಕುಟುಂಬವಾಗಿರಬೇಕು. ఆ కుటుంబాన్ని ಆ ಕುಟುಂಬವನ್ನ దేవుడు ప్రేమిస్తాడు. ದೇವರು ಪ್ರೀತಿಸುತ್ತಾರೆ. హల్లెలూయా. 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 చేస్తున్నామా మనం అలా? ಮಾಡ್ತಿದೀವ ನಾವು ಆ ರೀತಿ? అలాగనే చేస్తున్నామా? ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. సంఘమునకు ఆతిథ్యం ఇస్తున్నామా? ಸಭೆಗೆ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡ್ತಿದ್ದೇವ? సేవకులను ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తున్నామా? ಸೇವಕರಿಗೆ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಿ ಗೌರವಿಸುತ್ತಾ ಇದ್ದೇವ? ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಹೇಳಿದ್ರು, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు. ನಿಮ್ಮನ್ನ ಸೇರಿಸಿಕೊಂಡರೆ ನನ್ನನ್ನು ఏ ಸೇರಿಸಿ. పట్టణానికైనా వెళ్ళండి, ಯಾವ ಪಟ್ಟಣಕ್ಕಾದ್ರೂ ಹೋಗ್ರಿ, చేర్చుకున్న ఇంటికి వెళ్ళండి, ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತ ಮನೆಗೆ ಹೋಗ್ರಿ, ఏదైనా పెడితే తినండి, ಏನಾದ್ರೂ ಇಟ್ರೆ ತಿನ್ರಿ, వాళ్ళని ఆశీర్వదించండి, ಅವರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ, వాళ్ళకి సమాధానం ప్రకటించండి. ಅವರಿಗೆ ಸಮಾಧಾನ ಪ್ರಕಟಿಸಿ. ఆ సమాధానం మా ఇంట్లో ఉంటుంది. ಆ ಸಮಾಧಾನ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತೆ. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. ಅಂತವರನ್ನ ದೇವರು ఆ ಪ್ರೀತಿಸುತ್ತಾರೆ. ఇంట్లో మరణం వచ్చినా ಆ ಮನೆಯಲ್ಲಿ ಮರಣ ಬಂದರೂ జీవముగా మార్చబడుద్ది. ಜೀವವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. ఇప్పుడు ఆ ఆతిథ్యం చేసిన కుటుంబం ಈಗ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಿದ ಕುಟುಂಬ ఏమైంది? ಏನಾಗಿದೆ? లాజరు చనిపోయాడు, ಲಾಜರನ್ನು ಸತ್ತು మరణం వచ్చింది, ಮರಣ ಬಂದ್ಬಿಟ್ಟು, మరణం వచ్చేసింది. ಮರಣವು ಬಂದ್ಬಿಟ್ಟು యేసు ప్రభు వచ్చాడు 4 దినముల తర్వాత.
ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದರು 4 ದಿನಗಳ ನಂತರ 4 దినములు ఆ మరణం ఆ ఇంట్లో పరిపాలన చేస్తుంది. 4 ದಿನಗಳು ಮರಣವು ಆ ಮನೆಯಲ್ಲಿ ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಾ ಇದೆ. యేసు ప్రభు వచ్చారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఆ ಬಂದರು. కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను. ಆ ಕುಟುಂಬವನ್ನು ನಾನು ಪ್ರೀತಿಸುತ್ತಿದ್ದೇನೆ. ఆ ఇంట్లో మరణం ఉండటకు వీలేదు. ಆ ಮನೆಯಲ್ಲಿ ಮರಣ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇಲ್ಲ. అది జీవముగా మార్చబడునుగాక. ಅದು ಜೀವವಾಗಿ ಮಾರ್ಪಡಲಿ. ఆ మాటతోనే ಆ ಮಾತಿನಿಂದಲೇ శవముగా ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చేసాడు. ಶವವಾಗಿದ್ದಂತ ಲಾಜರನು ಎದ್ದು ಹೊರಗಡೆ ಬಂದ. హల్లెలూయా. హల్లెలూయా. శాపం ఆశీర్వాదంగా మారుద్ది. ಶಾಪವು ಆಶೀರ್ವಾದವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. మరణము జీవముగా మారుద్ది. ಮರಣವು ಜೀವವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. సమస్య శోధన కష్టాలు సంతోషంగా మారిపోతాయి. ಸಮಸ್ಯೆ ಶೋಧನೆ ಕಷ್ಟಗಳು ಸಂತೋಷವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. ఎప్పుడు ಯಾವಾಗ దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದಾಗ, నిన్ను ప్రేమించాలంటే ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕಂದ್ರೆ ఆయన నువ్వు చేర్చుకోవాలి. ಆತನನ್ನು ನೀನು ಸೇರಿಸು. ఆయన మాటలు వినాలి. ಆತನ ಮಾತುಗಳನ್ನು ఆయన ಕೇಳಬೇಕು. నామమున వచ్చిన వారికి నువ్వు ఆతిథ్యం చేయాలి. ಆತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಬಂದವರಿಗೆ ನೀನು ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಬೇಕು. హల్లెలూయా. 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 ఎలా చేయాలి? ಯಾವ ರೀತಿ ಮಾಡಬೇಕು? అవి కూడా చేసే విధానాలు ఉంటాయి. ಅವುಗಳು ಸಹ ಮಾಡುವಂತ ವಿಧಾನವಿರುತ್ತೆ. సణుగుతూ చేసేది ఉంది, ಗುಣಗುಟ್ಟುತ್ತಾ ಮಾಡೋದಿದೆ, సంతోషంగా చేసేది ఉంది ಸಂತೋಷದಿಂದ ಮಾಡುವಂತದಿದೆ కదా. ಅಲ್ವಾ? చేస్తున్నారు సణుగుతూ. ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗುಣಗುಟ್ಟುತ್ತಾ. భర్త వస్తాడు, భర్త ಗಂಡನು ಬರ್ತಾನೆ. ఏమే ಏನೇ మా ఫ్రెండ్ వస్తున్నారు, మా ఫ్రెండ్లు ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఏదైనా చికెన్ గికెన్ చేసి పెట్టవా? ಏನಾದ್ರು ಚಿಕನ್ ಗಿಕನ್ ಮಾಡಿ ಇರೋದಿಲ್ವಾ? చేస్తారే. ಮಾಡ್ತೀನಿ ಬಿಡು. చెయ్యక అడిగిపోతా. ಮಾಡ್ದಲ್ಲಿ ఎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ? కట్టుకున్నలే నిన్ను. ನಿನ್ನನ್ನು ಕಟ್ಕೊಂಡಿಲ್ವಾ? నువ్వు చెప్పి తినొద్దు, ನೀನ್ ಹೇಳಿದನ್ನ ಕೇಳ. లేకపోతే భాష ఫోన్ చేస్తావు కదా. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಸೇವಕರಿಗೆ ಫೋನ್ ಮಾಡ್ತೀಯಲ್ಲ. ఆయన ಯಾక ముందు తెలియకుండా మాట్లాడతాడు కదా. ಅದನ್ನ ಹಿಂದೆ ಮುಂದೆ ಗೊತ್ತಿದ್ದರೆ ಮಾತಾಡ್ತಾರಲ್ಲ. ఎందుకు ఈ గొడవ అంతా? ಯಾಕೆ ಈ ಜಗಳ ಎಲ್ಲ? చేసి పెడతలే. ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ ఇదే ಮಾಡ್ತೀನಿ. సంతోషం. ಇದ ಸಂತೋಷ? ఇదే ಇದ సంతోషం. ఇదా ಸಂತೋಷನ ಇದು? ఎట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేస్తారు మొత్తం మీద. ಒಟ್ಟಾರೆ ಮಾಡ್ತಾರೆ. ಹಿಂಗ್ ಮಾಡೋರು ಸಹ ಇದ್ದಾರೆ. ఎట్లా చేసేవాళ్ళు ಹಿಂಗೆ ಈ ರೀತಿ ಮಾಡೋರು ఇంకొంతమంది ఉంటారు. ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಜನ ಇರ್ತಾರೆ. అవునా? వాళ్ళు వస్తున్నారా? ಅವ್ರು ಬರ್ತಿದಾರ. అలాగైతే ఫలాంటి చేద్దాం మనం. ಆ ರೀತಿ ಆದ್ರೆ ಇಂಥದನ್ನ ಮಾಡೋಣ. ఐడియాలు చెప్తారు. ಆ ಉಪಾಯಗಳನ್ನ ಹೇಳ್ತಾರೆ. ఎందుకంటే నా భర్త గౌరవంగా ఉండాలి. ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಗಂಡನು ಗೌರವವಾಗಿರ್ಬೇಕು. వచ్చిన ఫ్రెండ్స్ మధ్యలో నా భర్త ఇట్లుండాలి. ಬಂದಂತ ಸ್ನೇಹಿತರ ಮಧ್ಯದಲ್ಲಿ ನನ್ನ ಗಂಡನು ಹಿಂಗಿರ್ಬೇಕು. ఇట్లుండాలంటే చెయ్యిట పెట్టుకోవడం కాదు. ಹಿಂಗಿರ್ಬೇಕಾದ್ರೆ ಕೈ ಹಿಂಗ್ వాళ్ళ ಇಟ್ಕೊಳ್ಳೋದು. ముందు ఘనతగా గౌరవంగా ఉండాలి ಅವರ ಮುಂದೆ ಘನತೆಯಿಂದ ಗೌರವದಿಂದ ಇರ್ಬೇಕು అని చేసే వాళ్ళు ఉంటారు. ಎಂಬುದಾಗಿ ಮಾಡುವಂತರು ಇದ್ದಾರೆ. అలాంటి వాళ్ళ పైన భర్తకి ఎట్లుంటది? ಅಂತವರ ಮೇಲೆ ಗಂಡನಿಗೆ ಹಿಂಗಿರುತ್ತೆ. క్రిస్మస్ వచ్చింది రాదు, ఏంది చీర తీసుకో, ఏం మాట్లాడటం లేదు అంటాడు. ಕ್ರಿಸ್ಮಸ್ ಬಂದಿದೆಯಲ್ಲ, ಏನ್ ಸೀರೆ ತೆಗೆದುಕೋ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఏం చెప్పలేదు, ಏನ್ ಹೇಳಿಲ್ವಾ? తయారు కాడి పోదాం, ಸಿದ್ಧರಾಗ್ಲಿ ಹೋಗೋಣ. చాచాలే అన్నామనుకో, ಮಾಡ್ತೀನಿ ಬಿಡು ಅಂತ ಅಂದಿದೆ ಅನ್ಕೋ. ఏందయ్యా పండగ వచ్చింది చీర తీయవా? ಏನಯ್ಯ ಹಬ್ಬ ಬಂದಿದೆ సీರೆ ತೆಗೆದಿಲ್ವಾ? తీర్చాలే డబ్బులు తీసుకో, ತೆಗಿತೀನಿ ಬಿಡು హಣ ನೋಡ್ಕೊಂಡು అంటాడు. అప్పుడు ಅಂತಾಗ 2వ కొరింథీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. 2ನೇ ಕೊರಿಂಥీ పత్రిಕೆಯಲ್ಲಿ ಪೌಲನು ಮಾತನಾಡಿ 9వ అధ్యాయం 7వ వచనం. 9ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ. ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಆ. ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡ ಪ್ರಕಾರ ಕೊಡಲಿ. ಆ. ದುಃಖದಿಂದಾಗಲಿ ಆ. ಬಲಾತ್ಕಾರದಿಂದಾಗಲಿ ಆ. ಯಾರು ಕೊಡಬಾರದು. ಆ. ಯಾಕಂದರೆ ಆ. ಸಂತೋಷವಾಗಿ ಕೊಡುವವನ ಮೇಲೆ అది. ದೇವರಿಗೆ ಪ್ರೀತಿ ಉಂಟು. ఓ ఇక్కడనే ఉంది ఇది. ಇಲ್ಲೇ ಇದೆ. సంతోషంగా ఇచ్చేవాని విషయంలో ಸಂತೋಷವಾಗಿ ಕೊಡುವವನ ವಿಷಯದಲ್ಲಿ దేవునికి ఏముందంట? ದೇವರಿಗೆ ಏನಿದಂತೆ? ప్రేమ, ಪ್ರೀತಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రేమ ఉందండి. ಪ್ರೀತಿ ಇರ್ಬೇಕು. భర్తకు ప్రేమ ఉండాలంటే భర్త చెప్పినట్లు భార్య చేయాలి. ಗಂಡನಿಗೆ ಪ್ರೀತಿ ಇರ್ಬೇಕಂದ್ರೆ ಗಂಡನ ಹೇಳಿದ ಪ್ರಕಾರವಾಗಿ ಹೆಂಡತಿ ಮಾಡಬೇಕು. ఎలా వద్దా? ಮಾಡಬೇಕಾ ಬೇಡ? మగం ఇట్ట పెట్టుకొని ಮುಖ ಹಿಂಗ್ ಗಂಟ ಹಾಕೊಂಡು కొంతమంది ఇంట్లో ఉంటది, ಸ್ವಲ್ಪ ಜನರು ಮನೇಲಿ ಇರುತ್ತೆ, అడగడానికి భయపడుతుంటారు, ಕೇಳೋದಕ್ಕೆ ಎದುರುತ್ತಿರ್ತಾರೆ, ఇంకొకళ్ళ చేత చెప్పిస్తారు. ಇನ್ನೊಬ್ರ ಕೈಯಿಂದ ಎಳಿಸ್ತಾರೆ. నా భార్య ఇక్కడ నువ్వు మాట్లాడాలి, ನನ್ನ ಹೆಂಡತಿ ಹತ್ರ ಹೇಳ್ತಾರೆ. సిగ్గుపడాలి ఇట్లాంటి విషయాలు నాకు చెప్పడానికి. ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕಿದ್ದ ವಿಷಯಗಳಲ್ಲಿ ನನ್ನ ಹತ್ರ ಹೇಳೋದಕ್ಕೆ. నిన్ను శిరస్సుగా దేవుడు పెడితే ನಿನ್ನನ್ನು ತಲೆಯಾಗಿ ದೇವರಿಟ್ರೆ నీ తల తీసుకుపోయి ఆమె కాళ్ళ కింద పెట్టి ನಿನ್ನ ತಲೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಹಾಗೆ ಪಾದದ ಕೆಳಗಡೆ ಇಟ್ಟು నా భార్య ನನ್ನ ಹೆಂಡತಿಗೆ ಸುತ್ತ. ఎవరు చెప్పాలి? ಯಾರು ಹೇಳ್ಬೇಕು? భర్త భార్య? ಗಂಡನ ಹೆಂಡತಿನ? భర్త చెప్పాలా, పాస్టర్ చెప్పాలా? ಗಂಡನ ಹೇಳ್ಬೇಕಾ, ಸೇವಕರು ಹೇಳ್ಬೇಕಾ? లేక భర్త చెప్పాలా, ఫ్రెండ్స్ చెప్పాలా? ಅಥವಾ ಗಂಡನ ಹೇಳ್ಬೇಕಾ, ಸ್ನೇಹಿತರು ಹೇಳ್ಬೇಕಾ? ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. ಇಂಥ ಸನ್ನಿವೇಶಗಳು ಬರಬಾರ್ದು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇద్దరు వారి వారి ధర్మముల ప్రకారంగా పోవాలి. ಇಬ್ಬರು ಅವರವರ ಧರ್ಮಗಳ ಪ್ರಕಾರವಾಗಿ ಹೋಗ್ಬೇಕು. అప్పుడు భర్త చెప్పింది భార్య వింటుంది, భార్య చెప్పినప్పుడు భర్త కూడా వింటాడు. ಆಗ ಗಂಡನ ಹೇಳಿದನ್ನ ಹೆಂಡತಿ ಕೇಳ್ತಾರೆ, ಹೆಂಡತಿ ಹೇಳಿದನ್ನ ಗಂಡನ వాక్య ಕೇಳ್ತಾರೆ. ప్రకారంగా బ్యాలెన్స్ లో పోవాలి. ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ಸಮತೋಲನವಾಗಿ ಹೋಗ್ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ టైం వచ్చింది మన అభిమాన్. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಮೊದಲು ನಮ್ಮ ಅಭಿಮಾನ ఊరికి పోవాలి మరుసటి రోజు ఆదివారం సాయంత్రం.
ಭಾನುವಾರ ಸಂಜೆ ಊರಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ఆ మాట నాకు బాగా జ్ఞాపకం ఉంది. ಆ ಮಾತು ನನಗೆ ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೆನಪಿನಲ್ಲಿದೆ. ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಅವ್ರು ಕೇಳ್ತಿಲ್ಲ. అనిల్ వినడం లేదు. ಅನಿಲ್ ಕೇಳ್ತಿಲ್ಲ. ఏంది అభిమా అన్న, ಏನ್ ಅಭಿಮಾ ಅಂತ ఆయన ఎట్లా చెప్తారు. ಅವ್ರು ಹೆಂಗ್ ಹೇಳಿದ್ರೆ ಹೆಂಗೆ. చాలా ఖుషి అయిపోయింది. ತುಂಬಾ ಸಂತೋಷ. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఉండాలి. ಹಂಗಿರ್ಬೇಕು. బైబిల్ ఏముంది? ಸತ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? భర్త భార్యను ప్రేమించాలి, ಗಂಡನು ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು, భార్య భర్తకు లోబడాలి, ಹೆಂಡತಿ ಗಂಡನಿಗೆ ಅಧೀನಳಾಗಿರಬೇಕು. ఇదే క్రమం, ಇದೇ ಕ್ರಮ. అట్లా కాకుండా ಆ ರೀತಿ ಅಲ್ಲದೆ ఓహో మా పాస్టర్ చెప్పిండు, ಓಹೋ ನಮ್ಮ ಸೇವಕರು ಹೇಳಿದ್ರು, మా డాడీ చెప్పిండు, ನಮ್ಮ ತಂದೆ ಹೇಳಿದ್ರು, పక్కన మా అన్న కూడా గడ్డ మెచ్చుకొని పక్కనే ఉన్నాడు, ಪಕ್ಕದಲ್ಲಿ ನನ್ನ ಅಣ್ಣನವರು ಸಹ ಮೆಚ್ಕೊಂಡಿದ್ರು, ಈ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಗಡ್ಡ ಬೆಳೆಸ್ಕೊಂಡು ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ఎంతమంది ఉన్నారు, ಇಷ್ಟು ಜನರು ಇದ್ದಾರೆ, ఉండొచ్చు కదా ಇರ್ಬೋದಲ್ಲ అని అనలే, ಅಂತ ಅನ್ಲಿಲ್ಲ, అనకూడదు. ಅನ್ಬಾರದು ಸಹ. మన కర్తవ్యం మనం చెప్తున్నాం, ನಮ್ಮ ಕರ್ತವ್ಯವನ್ನ ನಾವು ಹೇಳ್ತಿದೀವಿ, కానీ డిసైడ్ అక్కడ ఉండాలి. ಆದ್ರೆ ತೀರ್ಮಾನ ಅಲ್ಲಿರ್ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళ విషయంలో మనం చింత చేయాల్సిన పనే లేదు. ಅಂತವರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಚಿಂತೆ ಮಾಡಬೇಕಾಗಿರೋ ಅವಶ್ಯಕತೆಯೇ ಇಲ್ಲ. వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటాయి, ಅವರ ಕುಟುಂಬವು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, దేవుడు అలా నడిపిస్తాడు. ದೇವರು ಆ ರೀತಿ ನಡೆಸ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా కాకుండా ಆ ರೀತಿ ಅಲ್ಲದೆ ఇక్కడ అందరు ఉన్నారని చెప్పి ఉండు అని ఉంచింది అనుకో, ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿದಾರಂತೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಇರುವಂತ ಇರಿಸಿದಾರಂತ ಅನ್ಕೊಂಡು అక్కడికి పోయినప్పుడు చూసుకుంటాడు, ಅಲ್ಲಿ ಹೋದಾಗ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. అక్కడికి పోయినప్పుడు ಅಲ್ಲಿಗೆ ಹೋದಾಗ సరేలే ఒక రోజు మట్టికే కదా, ಸರಿ ಒಂದು ದಿನ ಮನೆಗೆ ತಾನೆ, కానీ ಆಗ್ಲಿ ఎక్కుతావు కదా మైసూర్ బస్సు, ಹತ್ತುತ್ತೀಯಲ್ಲ ಮೈಸೂರು ಬಸ್, అప్పుడు చూసుకుంటా ಆಗ ನೋಡ್ಕೊಳ್ತೀವಿ కదా, ಅಲ್ವಾ? ఉంటది కొంచెమైనా ఇంత అయినా ఉంటది లోపల. ಸ್ವಲ್ಪ ಇಷ್ಟ ಆದ್ರೆ ಇರುತ್ತೆ. అట్లాంటి వాటికి అవకాశాలు ఇవ్వకుండా ಅಂತವುಗಳಿಗೆ ಅವಕಾಶವನ್ನ ಕೊಡಿ. ఎవరి ధర్మం వాళ్ళు చేయగలిగితే ಯಾರ್ಯಾರ ಧರ್ಮವನ್ನು ಅವ್ರು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ಆ ಕುಟುಂಬವು ಸಂತೋಷವಾಗಿರುತ್ತೆ. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ದೇವರ ಆ ಕುಟುಂಬವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. శాపమే వచ్చినా, ಶಾಪವೇ ಬಂದ್ರು, సమస్యలే వచ్చినా, ಸಮಸ್ಯೆಗಳೇ ಬಂದ್ರು, మరణమే వచ్చినా ಮರಣವೇ ಬಂದ್ರು, తిప్పేస్తాడు, దోషలు తిప్పేస్తాడు కదా, ದೋಸೆನ ತಿರುಗಿಸ್ತಾರಲ್ಲ, తిప్పేస్తాడు, ತಿರುಗಿಸ್ಬಿಡ್ತಾರೆ, ఆశీర్వాదంగా మార్చి వేస్తాడు. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ఎందుకు నా కుటుంబం శాపం అంటే ఇదిగో ఈ కార్యక్రమం లేనందువల్ల. ಯಾಕೆ ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಶಾಪ ಅಂದ್ರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇಲ್ಲದೆ ಇದ್ದುದರಿಂದ. ఎందుకు ఇంకా నాకు దరిద్రం అంటే ఈ కార్యక్రమం లేనందువల్ల. ಯಾಕೆ ಇನ್ನ ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬಡತನ ಅಂದ್ರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇಲ್ಲದೆ ಇದ್ದುದರಿಂದ. మారాలి మన జీవితాలు, ನಮ್ಮ ಜೀವಿತಗಳು ಮಾರ್ಪಡ. హల్లెలూయా. 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 ఇశ్రాయేలును దేవుడు ప్రేమించాడు, ಇಸ್ರಾಯೇಲನ ದೇವರು ಪ್ರೀತಿಸಿದ కాబట్టి ಆದ ಕಾರಣ బిలాము నోట ಬಿಳಾಮನ ಬಾಯಿಯಲ್ಲಿ ఆశీర్వాద వచనాలు పెట్టాడంట. ಆಶೀರ್ವಾದದ ವಚನಗಳನ್ನು ಇಟ್ಟನಂತೆ. టేప్ రికార్డ్ ఉంటది కదా, ಟೇಪ್ ರಿಕಾರ್ಡ್ ಇರುತ್ತೆ, మనం ఏ క్యాసెట్ పెడితే ఆ పాట వస్తుంది ನಾವು ಯಾವ ಕ್ಯಾಸೆಟ್ ಅನ್ನು ಇಟ್ಟರೆ ಆ ವಾರ್ಡ್ ಬರುತ್ತೆ కదా. ಅಲ್ವಾ? క్యాసెట్ పెట్టాడు బిలాము నోట దేవుడు, ದೇವರು ಬಿಳಾಮನ ಬಾಯಲ್ಲಿ ಕ್ಯಾಸೆಟ್ ಅನ್ನು ಇಟ್ರು. అతడు ఆశీర్వాద వచనాలు కురిపిస్తున్నాడు. ಆತನ ಆಶೀರ್ವಾದದ ವಚನಗಳನ್ನು ಸುರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. బాలాకు ఒక కోపం వచ్చేసింది. ಬಾಲಾಕನಿಗೆ ಕೋಪ ಬಂತು. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? నేను పిలిపించిన ఉద్దేశం ఒకటి, ನಾನು ಕರೆಸಿದಂತ ಉದ್ದೇಶ ಒಂದು, ఇతడు మాట్లాడేది ఒకటి. ಇದನ್ನು ಮಾತನಾಡಿದ ಇನ್ನೊಂದು. దేవుడు పెట్టాడంట మాటలు, ದೇವರು ಇಟ್ಟರಂತೆ ಮಾತುಗಳು. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. మన విషయంలో కూడా అంతే, ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಸಹ మనం యేసుని చేర్చుకునేవారుగా, ನಾವು ಯೇಸುವನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತವರು, ఆయన మాటకు లోబడేవారుగా, ಆತನ ಮಾತಿಗೆ ಅಧೀನರಾಗುವಂತವರು, ఆతిథ్యం ఇచ్చేవారుగా, ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವಂತವರ, ఇచ్చు విషయంలో సంతోషముగా ಕೊಡುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿ మనం నడుచుకుంటే ನಾವು ನಡೆದುಕೊಂಡ್ರೆ మన కుటుంబం పైన ఉన్న శాపం మారిపోయి ఆశీర్వాదం అయిపోతుంది. ನಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಇರುವಂತಹ ಶಾಪವು ಮಾರ್ಪಟ್ಟ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾತ್ರ. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ಎಷ್ಟು ಜನ ನಂಬ್ತಾ ಇದ್ದೀರಾ? ఆమేన్. ಆಮೆನ್. మన పైన ఉన్నటువంటి శాపము గాని, ನಮ್ಮ ಮೇಲಿರುವಂತಹ ಶಾಪವಾಗ್ಲಿ, దరిద్రము గాని, ಬಡತನವಾಗ್ಲಿ, ఏదైనా ಯಾವುದೇ ಆಗಿರಲಿ, వాటన్నిటిని దేవుడు ఆశీర్వాదంగా మార్చునుగాక. ಅವುಗಳೆಲ್ಲವನ್ನ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲಿ. ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. ತಲೆಗಳನ್ನು ಭಾಗಿಸಿರಿ. దేవుడు తన మాటలు దీవించునుగాక. ದೇವರು ತನ್ನ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ. లేచి నిలబడదాం అందరం. ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲರೂ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, దేవుడు నిన్ను ప్రేమించెను, ದೇವರು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದನು, కాబట్టి ఆశీర్వాదము ಆದ ಕಾರಣ నీ ಆಶೀರ್ವಾದ జీవితంలో సమృద్ధిగా కుమ్మరించాడు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಸುರಿಸಿದನು. నీపైన విరోధంగా వచ్చిన శాపం ನಿಮ್ಮ ಮೇಲೆ ವಿರೋಧವಾಗಿ ಬಂದಂತ ಶಾಪ దేవుడు ఆశీర్వాదంగా మార్చివేశాడు. ದೇವರ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದನು. కారణం దేవుడు నిన్ను ప్రేమించాడు. ಕಾರಣ ದೇವರು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದನು. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. లాజరు కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ಲಾಜರನ ಕುಟುಂಬವನ್ನು ದೇವರು ಪ್ರೀತಿಸಿದನು. కారణము
ಕಾರಣ లాజరు జీవితం వారి యొక్క కుటుంబంలో ఉన్న కార్యక్రమాలు ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ దేవునికి ఇష్టంగా ఉన్నవి కనుక ದೇವರಿಗೆ ಇಷ್ಟಕರವಾಗಿ ಇದ್ದದರಿಂದ దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. ದೇವರು ಆ ಕುಟುಂಬವನ್ನು ಪ್ರೀತಿಸಿದ. ఆ దినాల్లో ఎవరు చేర్చుకోకపోయినా, ಆ ದಿನದಲ್ಲಿ ಯಾರೇ ಸೇರಿಸಿಕೊಳ್ಳದೆ ಹೋದ್ರು, మార్త యేసును చేర్చుకున్నది. ಮಾರ್ತಳು ಯೇಸುವನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡಳು. కాబట్టి యేసు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ಆದ್ದರಿಂದಲೇ ಯೇಸು ಆ ಕುಟುಂಬವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. మార్త ఆ యేసుకు ఉపచారం చేసింది. ಮಾರ್ತಳು ಯೇಸುವಿಗೆ ಉಪಚಾರ ಮಾಡಿದಳು. కాబట్టి యేసు కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುಟುಂಬವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. మరియ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. ಮರಿಯಳು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾಳೆ. కాబట్టి యేసు కుటుంబాన్ని ప్రేమించాడు. ಆದ್ದರಿಂದಲೇ ಯೇಸು ಆ ಕುಟುಂಬವನ್ನು ಪ್ರೀತಿಸಿದ. ఈ దినం నీవు దేవుని యేసుని చేర్చుకునే వ్యక్తి అయితే, ಈ ದಿನದಲ್ಲಿ ಯೇಸುವನ್ನು ನೀನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ರೆ, యేసుకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అయితే, ಯೇಸುವಿಗೆ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೆ, యేసు మాటలు విని లోబడే వ్యక్తి అయితే, ಯೇಸುವಿನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅಧೀನವಾಗುವಂತ ವ್ಯಕ್ತಿ ನೀನಾಗಿದ್ರೆ, నీ జీవితంలో కూడా ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿಯೂ శాపమును మార్చి, ಶಾಪವನ್ನ ಬದಲಾಯಿಸಿ, దరిద్రమును మార్చి, ಬಡತನವನ್ನ ಮಾರ್ಪಡಿಸಿ, సమస్యలు తొలగించి, ಸಮಸ್ಯೆಗಳನ್ನ ತೆಗೆದುಹಾಕಿ, దుఃఖము కన్నీటిని దూరము చేసి, ದುಃಖವನ್ನ ಕಣ್ಣೀರನ್ನ ದೂರ ಮಾಡಿ, ఆశీర్వాదపు నిధిగా దేవుడు నిన్ను మార్చివేస్తాడు. ಆಶೀರ್ವಾದದ ನಿಧಿಯಾಗಿ ನಿನ್ನನ್ನು ದೇವರು ಮಾರ್ಪಡಿಸುತ್ತಾನೆ. అందుకోసమే ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ యేసు 2000 సంవత్సరాల క్రితమే ಯೇಸು 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆಯೇ మన కోసమే శిలువలో మరణించాడు. ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣವನ್ನು ಹೊಂದಿದನು. మన దరిద్రమును దూరము చేయాలని, ನಮ್ಮ ಬಡತನವನ್ನು ದೂರ ಮಾಡಬೇಕಿತ್ತು. శాపము నుండి మనం విమోచించబడాలని, ಶಾಪದಿಂದ ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕೆಂದು, పాపము నుండి మనం విమోచించబడాలని ಪಾಪದಿಂದ ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕೆಂದು ఆయన మరణించాడు. ಆತನು ಮರಣ ಹೊಂದಿದನು. చనిపోయి తిరిగి లేచాడు. ಸತ್ತು ಹುಣಲ್ಪಡ ಆತನು ತಿರುಗಿ ಎದ್ದನು. ఆయన మహిమగిలిన రాజ్యంలో మనల్ని చేర్చాలని, ಆತನ ಮಹಿಮೆ ಉಳ್ಳಂತ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು, పాపములో ఉన్న మనల్ని పైకి లేవనెత్తాడు. ಪಾಪದಲ್ಲಿದ್ದಂತ ನಮ್ಮನ್ನು ಆತನ ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದನು. ఎంతటి గొప్ప కార్యం ప్రభు మన జీవితంలో చేశాడు. ಇಷ್ಟೊಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ತನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡಿದನು. నీవు విశ్వసించుచున్నావా? ನೀನು ನಂಬುತ್ತಾ ಇದ್ದೀಯಾ? విశ్వసించే వ్యక్తివైతే ನಂಬುವಂತ ವ್ಯಕ್ತಿ ನೀನು ಆಗಿದ್ರೆ యేసును నువ్వు చేర్చుకో. ಯೇಸುವನ್ನು ನೀನು ಸೇರಿಸಿಕೊ. జక్కయ్య చేర్చుకున్నట్లుగా చేర్చుకో. ಜಕ್ಕಾಯನು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗೆ ನೀನು ಸೇರಿಸಿಕೊ. మార్త చేర్చుకున్నట్లుగా చేర్చుకో. ಮಾರ್ತಳು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗೆ ನೀನು ಸೇರಿಸಿಕೊ. ప్రభు ప్రేమ నీ పైన, నీ కుటుంబం పైన ఉంటుంది. ಕರ್ತನ ಪ್ರೀತಿ ನಿನ್ನ ಮೇಲೆಯೂ ನಿನ್ನ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಇರುತ್ತೆ. యవనస్తులు యేసు మాటలు విని, ಯವನಸ್ಥನು ಯೇಸು ಮಾತನ್ನು ಕೇಳಿ వ్యసన పడిచి వెళ్ళిపోయినట్లుగా నీవు వెళ్ళిపోక, ಬೇಸರಗೊಳ್ಳುತ್ತಾ ಹೊರಟು ಹೋದ ಹಾಗೆ ನೀನು ಹೋಗದ ಅಂತೆ. ఆ మాటలు శ్రద్ధగా విని, ಆ ಮಾತುಗಳನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಿ ఆ ప్రకారంగా నడుచుకో. ಆ ಪ್ರಕಾರವಾಗಿ ನಡೆದುಕೋ. ప్రభు ప్రేమ నీ పైన ఉంటుంది. ಕರ್ತನ ಪ್ರೀತಿ ನಿನ್ನ ಮೇಲೆ ಇರುತ್ತೆ. మార్త కుటుంబం ಮಾತ್ರ ಕುಟುಂಬ యేసుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినట్లుగా ಯೇಸುವನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ಅತಿಥಿ ಸಂಸ್ಕಾರ ಮಾಡಿದಂತೆ నీవు చేయగలిగితే ನೀನು ಮಾಡುವುದೇ ಆದ್ರೆ ప్రభు ప్రేమ నీ పైన ఉంటుంది. ಕರ್ತನ ಪ್ರೀತಿ ನಿನ್ನ ಮೇಲಿರುತ್ತೆ. సిద్ధపడుతున్నావా? ಸಿದ್ಧರಾಗ್ತಿದ್ದೀರಾ? నీకు కలిగిన దానిలో ನಿನಗಿರುವಂತದ್ರಲ್ಲಿಯೇ పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ನೀನು ಬಡವರನ್ನ ನೆನಪಿನಲ್ಲಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೀಯಾ? దేవుని వాక్యంలో రాయబడింది, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ನನ್ನ ತಂದೆಯ ಕೈಯಿಂದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿದವರೇ రండి, ಬನ್ನಿರಿ, పరలోకాన్ని స్వతంత్రించుకోనండి. ಪರಲೋಕವನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳಿ. నేను ఆఖరికి ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు. ನಾನು ಹಸಿವೆಯಲ್ಲಿದ್ದಾಗ ನನಗೆ ಊಟವನ್ನು ಕೊಟ್ರಿ. నేను దాహం ఉన్నప్పుడు నిల్లిచ్చారు. ನಾನು ದಾಹದಲ್ಲಿದ್ದಾಗ ನನಗೆ ನೀರನ್ನು ಕೊಟ್ಟಿರಿ. రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. ರೋಗಿಯಾಗಿದ್ದಾಗ ನನ್ನ ನೋಡ್ಲಿಕ್ಕಾಗಿ ಬಂದಿರಿ. బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు అన్నాడు. ಬಟ್ಟೆ ಇಲ್ಲದೆ ಇದ್ದಾಗ ನನಗೆ ಬಟ್ಟೆಗಳನ್ನು ಕೊಟ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. ఎప్పుడు అంటే, ಯಾವಾಗ ಅಂದರೆ అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు, ಅಲ್ಪರಾದ ಈ ನನ್ನ ಸಹೋದರಿಗೆ ನೀವು ಮಾಡಿದ, కాబట్టి నాకు చేసినట్లే అన్నాడు. ಆದರೆ ನೀವು ನನಗೆ ಮಾಡಿದ ಹಾಗೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವುದನ್ನು ಮರೆತು ಹೋಗ್ಬೇಡ್ರಿ. పేదలను జ్ఞాపకం చేసుకోవడానికి మర్చిపోవద్దు. ಬಡವರನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ ಮರೆತು ಹೋಗ್ಬೇಡ್ರಿ. ఇతరులకు రుణపడి ఉండొద్దు. ಇತರರಿಗೆ ಸಾಲಗಾರರಾಗಿರ್ಬೇಡ್ರಿ. ఇతరులను పరామర్శించే వ్యక్తిగా, ಇತರರನ್ನ ಪರಾಮರಿಸುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿ, దేవునికి మహిమకరముగా ದೇವರಿಗೆ ಮಹಿಮೆಕರವಾಗಿ నీ జీవితాన్ని సమర్పించుకొని జీవించు. ನಿನ್ನ ಜೀವಿತವನ್ನ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ಜೀವಿಸು. నీ పైన ఆ శాపం వచ్చినా ನಿನ್ನ ಮೇಲೆ ಆ ಶಾಪ ಬಂದರೂ అది ఆశీర్వాదంగా మారిపోతుంది. ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ. ప్రభు అలాంటి స్థితిలో నిన్ను ఉంచాలనే ಕರ್ತನು ಅಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀನು ಇರಬೇಕೆಂದೇ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ಕರ್ತನು ನಿನ್ನ ಸಂಗಡ ಮಾತನಾಡುತ್ತಿ సిద్ధపడుతున్నావా? ಸಿದ್ಧನಾಗುತ್ತಿದ್ದೀಯಾ? సిద్ధపడుతున్నావా? ಸಿದ್ಧರಾಗ್ತಿದ್ದೀರಾ? సిద్ధపడదాం మనం. ಸಿದ್ಧರಾಗೋಣ. ఈ సంవత్సరంలో, ಈ ವರ್ಷದಲ್ಲಿ ఆఖరి నెలలో జీవిస్తూ ఉన్నాం. ಕೊನೆಯ ತಿಂಗಳಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಿದ್ದೇವೆ. చేయబడిన వాగ్దానానికి అనుసారంగా మన జీవితాలు లేవేమో,
ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ವಾಗ್ದಾನಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳು ಇಲ್ಲವೇನೋ, మనం పొందిన వాగ్దానం ప్రకారంగా మన జీవితాలు సిద్ధపడలేదేమో, ನಾವು ಹೊಂದಿದಂತ ವಾಗ್ದಾನಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳು ಸಿದ್ಧರಾಗಲಿಲ್ವೇನೋ. ఇక ముందుకైనా మనం సిద్ధపడదాం. ಇನ್ನು ಮುಂದಾದ್ರೂ ನಾವು ಸಿದ್ಧರಾಗೋಣ. దేవుని ఉన్నతమైన కార్యములు ದೇವರ ಉನ್ನತವಾದ ಕಾರ್ಯಗಳು మనం అనుభవించినట్లుగా, ನಾವು ಅನುಭವಿಸುವ ಹಾಗೆ, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినట్లు ಪವಿತ್ರಾತ್ಮನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಹಾಗೆ మనం ప్రార్థన చేసుకుందాం. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ కలిగిన మా తండ్రి, ಪ್ರೀತಿಯುಳ್ಳ ನಮ್ಮ ತಂದೆ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రం. ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ దినం మమ్మల్ని ప్రేమించి, ಈ ದಿನ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ, మమ్మల్ని ఉద్దేశించి, ನಮ್ಮನ್ನು ಉದ್ದೇಶಿಸಿ, మీరు మాట్లాడిన ప్రతి మాటలకై మీకు వందనాలు. ನೀವು ಮಾತನಾಡಿದಂತ ಪ್ರತಿಯೊಂದು ಮಾತುಗಳಿಗಾಗಿ ವಂದನೆಗಳು. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ವಿಷಯದಲ್ಲಿ వారిని మీరు ప్రేమించారు కనుక ಅವರನ್ನು ನೀವು ಪ್ರೀತಿಸಿದ್ದರಿಂದ బిలామ నోట ఆశీర్వాద వచనాలు పెట్టారు. ಬಿಳಾಮನ ಬಾಯಿಲ ಆಶೀರ್ವಾದದ ವಚನಗಳನ್ನೇ శాపాన్ని మార్చివేశారు ಶಾಪವನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಬಿಟ್ಟು అని మీ వాక్యంలో రాయబడింది. ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ ಬರೆಯಲಾಗಿದೆ. దినం మీరు మమ్మల్ని ప్రేమించితే ಈ ದಿನದಲ್ಲಿ ನೀವು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವುದು, మా పైన ఉన్న శాపం, ನಮ್ಮ ಮೇಲಿರುವಂತ ಶಾಪ, మాలో ఉన్న పాపం, ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಪಾಪ, మా పైన ఉన్న దరిద్రం ನಮ್ಮ ಮೇಲಿರುವಂತ ಬಡತನ మార్చబడి ಮಾರ್ಪಡಿಸ ఆశీర్వాదంగా మారుతుందని ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೆ ಎಂಬುದಾಗಿ మీరు ఈ దినం మాతో మాట్లాడి ఉన్నారు. ಈ ದಿನದಲ್ಲಿ ನೀವು ನಮ್ಮ ಸಂಗಡ మీ ಮಾತನಾಡಿ ప్రేమను మేము పొందాలంటే ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ మార్త వలె మేము మిమ్మల్ని చేర్చుకునే వారమై ఉండాలి. ಮಾರ್ತನ ಹಾಗೆ ನಿಮ್ಮನ್ನು ನಾವು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿರಬೇಕು. మరియ వలె మీ మాటలు శ్రద్ధగా వినగలిగిన వారమై ఉండాలి. ಮರಿಯಳ ಹಾಗೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳುವಂತವರಾಗಿ ఆ ನಾವು కుటుంబం మీకు ఆతిథ్యం చేసినట్లుగా ಆ ಕುಟುಂಬವು ನಿಮಗೆ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಿದ ಹಾಗೆ మేము కూడా చేయగలిగిన వారమై ఉండాలని, ನಾವು ಸಹ ಅದನ್ನು ಮಾಡುವಂತವರಾಗಿ ಇರಬೇಕೆಂದು, చేసే ప్రతి పనులు ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕೆಲಸ సడగుతూ మేము చేయక ಗುಣಗುಟ್ಟುತ್ತಾ ನಾವು ಅದನ್ನು ಮಾಡದೆ సంతోషంగా చేయనట్లుగా, ಸಂತೋಷವಾಗಿ ಮಾಡುವಂತೆ, సంతోషంగా చేయు వారికి ಸಂತೋಷವಾಗಿ ಮಾಡುವವರಿಗೆ దేవుని ప్రేమ ఉంటుందని ದೇವರ ಪ್ರೀತಿ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ మీరు వాక్యంలో తెలియజేశారు. ನೀವು ವಾಕ್ಯದಲ್ಲಿ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದೀರಿ. అలాగన మేము సిద్ధపడేటకు సహాయం చేయండి. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಸಿದ್ಧರಾಗಲಿಕ್ಕೆ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. మేము మా కుటుంబాలు ನಾವು ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು అలాగన సిద్ధపడేటకు సహాయం చేయండి. ಆ ರೀತಿಯಾಗಿ ಸಿದ್ಧರಾಗಲಿಕ್ಕೆ ನಮಗೆ మీ ಸಹಾಯ. వాక్యాన్ని అనుసరించక, ನಿಮ್ಮ ವಾಕ್ಯವನ್ನು ಅನುಸರಿಸದೆ, సరిగ్గా మిమ్మల్ని చేర్చుకొనక, ಸರಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳದೆ, శాపంలోను పాపంలోను ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ಶಾಪದಲ್ಲಿಯೂ ಪಾಪದಲ್ಲಿಯೂ ಎಷ್ಟೋ ಜನರು ಜೀವಿಸುತ್ತಿದ್ದಾರೆ. వాళ్ళందరినీ ఈ సమయంలో దర్శించండి. ಅವರೆಲ್ಲರನ್ನ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು ಸಂಧಿಸಿರಿ. ఇకనైనా మనసు మార్చుకోవడానికి సహాయం చేయండి. ಇನ್ನು ಮೇಲಾದ್ರೂ ಮನಸ್ಸನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಹಾಯ. వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. ಅವರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಕ್ಷೇಮವನ್ನು ದಯಪಾಲಿಸಿ, సమాధానము దయచేయండి. ಸಮಾಧಾನವನ್ನು ದಯಪಾಲಿಸಿ, సంతోషము దయచేయండి. ಸಂತೋಷವನ್ನು ದಯಪಾಲಿಸಿ, వాక్య ప్రకారంగా జీవించే జీవితము దయచేయండి. ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ಜೀವಿಸುವಂತ ಜೀವಿತಗಳನ್ನು ದಯಪಾಲಿಸಿರಿ. ఈ లోకంలో సంపాదన విషయంలో ఉన్న శ్రద్ధ కంటే ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತಹ ಸಂಪಾದನೆಗಿಂತ, ಆ ಸಂಪಾದನೆ ಮೇಲೆ ಇರುವಂತಹ ಶ್ರದ್ಧೆಗಿಂತ పరలోక రాజ్యంలో మా నిమిత్తమై నిత్యమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి, ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ನಿತ್ಯವಾದ ಸ್ವಾಸ್ಥ್ಯವು ಇದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದು, ఈ లోకంలో శ్రేష్టమైన వాటిని మేము వదులుకొని ಈ ಲೋಕದಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದವುಗಳನ್ನು ನಾವು ಬಿಟ್ಟು అతి శ్రేష్టమైన పరలోక రాజ్యపు ఆ వారసత్వాన్ని మేము పొంది ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದ ಪರಲೋಕ ರಾಜ್ಯದ ಆ ವಾರಸುತನವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಂಡು మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. ನಾವು ಮುಂದೆ ಸಾಗಲಿಕ್ಕೆ ಸಹಾಯ. పరలోకపు నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయండి. ಪರಲೋಕದ ನಿರೀಕ್ಷಣೆ ಉಳ್ಳಂತವರಾಗಿರ್ಲಿಕ್ಕೆ ಸಹಾಯ. మా కన్నులు ఎప్పుడు మీ వైపే చూచుటకు సహాయం చేయండి. ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಕಡೆಗೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. అలాగ మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿ, వచ్చిన ప్రతి కుటుంబాలకై స్తోత్రం. ಬಂದಂತ ಪ್ರತಿ ಒಂದು ಕುಟುಂಬಗಳಿಗಾಗಿ ప్రతి వాడిని మీరు ఆశీర్వదించండి. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ఈ ಆಶೀರ್ವದಿಸಿ, ఉన్నతమైన కృప చేత నింపండి ప్రభువా. ನಿಮ್ಮ ಉನ್ನತವಾದ ಕೃಪೆಯಿಂದ ತುಂಬಿಸಿರಿ ప్రతి ಕರ್ತನೆ. వారి పరిస్థితులను అనుకూలపరచండి. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಅನುಕೂಲಪಡಿಸಿರಿ. వారి చేతి కష్టార్జితములను ఆశీర్వదించండి. ಅವರ ಕೈಯ ಕಷ್ಟಾರ್ಜಿತಗಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. వారి కుటుంబానికి సమృద్ధిని దయచేయండి. ಅವರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಸಮೃದ್ಧಿಯನ್ನು ದಯಪಾಲಿಸಿರಿ. మీకు సాక్షులుగా, ನಿಮಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ, లోకంలో నమ్మకస్తులుగా ಲೋಕದಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿ, మీ సన్నిధిలో జీవించి కృప దయచేసి ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಜೀವಿಸುವಂತ ಕೃಪೆಯನ್ನು ದಯಪಾಲಿಸಿ మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. ನೀವೇ ನಡೆಸಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೀರಿ. ప్రతి దినం మిమ్మల్ని స్తుతించువారుగా, ಪ್ರತಿ ದಿನದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುವಂತವರ, మిమ్మల్ని గణపరచువారుగా ನಿಮ್ಮನ್ನು ಘನಪಡಿಸುವಂತವರ, ప్రతి కుటుంబం ఉండటకు సహాయం చేయండి. ಪ್ರತಿ ಕುಟುಂಬವಿರಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. అలాగన ప్రతి వారిని సిద్ధపరిచి ಆ ರೀತಿಯಾಗಿ ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿ, మీ ಕೃಪతో నింపి నడిపించి ನಿಮ್ಮ ಕೃಪೆಯಿಂದ ತುಂಬಿಸಿ ನಡೆಸಿ, మీరే మహిమ చెల్లించుకోమని ನೀವೇ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸಿಕೊಡಬೇಕಾಗಿ ప్రార్థన విన్నందుకై స్తోత్రం చెల్లించుకుంటూ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ యేసుక్రీస్తు నామమున ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರನ್ನು ప్రార్థించుచున్నాము తండ్రి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್.